దేవుడు మనందరం కలిసి ఆయన ఆరాధించడానికి దేవుడిచ్చిన సమయం ఈ దిన మదర్స్ డే ఈ దినం మదర్స్ డే దినం హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. తల్లులైన వారందరికీ కూడా హ్యాపీ అలాగే అలాగే 22 కీర్తనలో 9 సంవత్సరాలు తల్లులకు చెప్పినటువంటి మాటలు కూడా మనం చేసిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతి అలాగే 66వ అధ్యాయంలో తల్లి ఏ విధంగా కరుణిస్తారో అలాగా మన దేవుడు ఆయన కరుణించేవాడుగా ఉన్నాడని ఆದ್ರಿಂದ ನಾವು ದೇವರಿಗೆ దాన్ని బట్టి దేవుడికి దేవుడికి నమస్కరించాలి. ఈ దినದ ವಾಕ್ಯದ ಧ್ಯಾನಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ఈ దినం మన వాక్య జ్ఞానం ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 19 ಮತ್ತು 20 ವಚನಗಳನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 20 వచనాలు ಭೂಲೋಕದಲ್ಲಿ ಗಟ್ಟು ಮಾಡಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಬೇಡಿ, ಇಲ್ಲಿ ಅನುಭವ ಮುಸಿ ಹಿಡಿದು ತಿರುಗುವುದು ಅತಿ ಕೆಟ್ಟಬಹುದು. ಇಲ್ಲಿ ಕಳ್ಳರು ಕಣ್ಣ ಕೊಟ್ಟು ಕಲಿಯುವರು, ಆದರೆ ಪರಲೋಕದಲ್ಲಿ ಗಟ್ಟು ಮಾಡಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಿರಿ, ಅಲ್ಲಿ ಅವರು ಮುಸಿ ಹಿಡಿದು ತಿರುಗುವ ಅತಿ ಕೆಟ್ಟದಿಲ್ಲ. ಅಲ್ಲಿ ಕಳ್ಳರು ಕಣ್ಣ ಹಿಡಿಯುವುದಿಲ್ಲ, ಕಲಿಯುವುದಿಲ್ಲ. భూమి మీద మీ కొరకు ధనవంతులు ఇక్కడ చెమ్మిటేయు ఇవేయు దొంగలు కన్నము వేసుకుంటారు. పరలోకమందు మీ కొరకు ధనం ఉంచుకుని అక్కడ చిమటేయను దాన్ని ఇవేయు దొంగలు కన్నము వేసి ಎರಡು ವಿಷಯಗಳು ಏನುಂಟು? రెండు విషయాలు ఉన్నాయి. ಒಂದು ಭೂಲೋಕದಲ್ಲಿ ಮಾಡಬಾರದೆಂದಾಗಿ, ఒకటి భూలోకంలో చేయకూడదు, ಇನ್ನೊಂದು ಪರಲೋಕದಲ್ಲಿ ಮಾಡಬೇಕೆಂದಾಗಿ. ఇంకొకటి పరలోకంలో చేయాల్సింది. ಆದ್ರೆ ನಾವು ಕಾಂಪಿಟೇಷನ್ ಆಗಿರೋದ್ವಾಗಿ ನಾವು ಭೂಲೋಕದಲ್ಲಿ ಮಾಡ್ತೇವೆ, ಪರಲೋಕದಲ್ಲಿ ಮಾಡೋದಿಲ್ಲ. అయితే దానికి విరోధంగా మనం భూలోకంలో చేస్తాం, పరలోకంలో చేయం. ಸೊ ಈ ವಿಷಯವನ್ನು ನಾವು ಜ್ಞಾಪಕದಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಇವತ್ತು ಕೆಲವು ವಾಕ್ಯಗಳನ್ನು ನಾವು ಪಡೆದುಕೊಳ್ಳಬೇಕು. ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకుని కొన్ని విషయాలు ಭೂಲೋಕದಲ್ಲಿ ಗಂಟು ಮಾಡಿ ಇಟ್ಕೊಳ್ಳಬೇಡಿ ಅಂದ್ರೆ ಮಾಡಬೇಕು. భూలోకంలో మీరు ధనం ఉంచుకోవద్దు, చేయవద్దు. ಇಲ್ಲಿ ನಾವು ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡುವಾಗ ಅದು ಡಬಲ್ ಆಗ್ಬೋದು, ಟ್ರಿಬಲ್ ಆಗ್ಬೋದು, ಅಥವಾ ನಮಗೆ ಕಳೆದು ಹೋಗ್ಬೋದು. ఇక్కడ మనం భూలోకంలో మనం ఏదైనా కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే రెండంతలు మూడంతలు అవ్వచ్చు, కొన్ని పర్యాయాలు అది దొరికిపడవచ్చు. ಅದೇ ಪರಲೋಕದಲ್ಲಿ ನಾವು ಮಾಡುವಂತ ಇನ್ವೆಸ್ಟ್ ಅದು ಡಬಲ್ ಆಗ್ಬೋದು, ಟ್ರಿಬಲ್ ಆಗ್ಬೋದು, ಅದು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆಗಿರ್ತದೆ ಎಂಬುದನ್ನು ದೇವರು ನಾವು ಕಲಿಯೋಣ. అలాగే పరలోకంలో మనం కానీ ఆ ధనాన్ని కూడబెట్టినట్లయితే అది రెండంతలు మూడంతలు అవుతుంది, అది ఎవరు కూడా క్రమం వేరు అనేది మనం సో ఈ ಎರಡು ವಿಷಯಗಳನ್ನು ಜ್ಞಾಪಕದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం ಈ 4 ವಿಷಯಗಳನ್ನು ನಾನು ಮುಂದೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. 4 విషయాలను తీసుకురావాలని ఆశపడుతున్నాను. ಆ 4 ವಿಷಯಗಳು ಕೂಡ 4 ವ್ಯಕ್ತಿಗಳಿಂದ ನಾವು ಕಲಿಯಬೇಕಾಗಿರೋಣ. ఈ 4 విషయాలు నలుగురు వ్యక్తి నుంచి మనం నేర్చుకుంటాం. ಮೊದಲನೇದಾಗಿ ನಮ್ಮ ಪ್ರಾಪಂಚಿಕ ಜೀವಿತ ಒಳ್ಳೆಯ, మొదటిగా మనం ఈ ప్రాపంచికమైనటువంటి జీవితం, ಎರಡನೇದಾಗಿ ಆತ್ಮಿಕ ಜೀವಿತ ಅಥವಾ ಸ್ಪಿರಿಚುವಲ್ ಲೈಫ್, రెండవదిగా ఆత్మీయమైనటువంటి సంగతి ఆత్మ సంబంధమైన జీవితం, ಮತ್ತೆ ಮೂರನೇದಾಗಿ ಸಾಕ್ಷಿಯ ಜೀವಿತ ಅವರ ಟೆಸ್ಟಿಮನಿ, మూడవదిగా మన సాక్షి సంబంధమైన జీవితం, ಮತ್ತು ನಾಲ್ಕನೇದಾಗಿ నాలుగవదిగా ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದ ಅಥವಾ ಸ್ಪಿರಿಚುವಲ್ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ಸ್, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనేది చూస్తున్నాం. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಈ ವಿಷಯಗಳ ಕುರಿತಾಗಿ ಅನೇಕ ವಾಕ್ಯಗಳನ್ನು ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡಬಹುದು. లేఖనంలో చూసినట్లయితే అనేకమైన విషయాలు మనం చూడవచ్చు. ಆದರೆ ನೀವು ಈ 4 ವಿಷಯಗಳ ಕುರಿತಾಗಿ, అయితే ಈ ఉదయకాల సమయంలో 4 విషయాల గురించి 4 ವ್ಯಕ್ತಿಗಳ ಕುರಿತಾಗಿ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪರಲೋಕವನ್ನು ನಾವು ಎದುರುಗೊಳ್ಳುವುದನ್ನು ಅಭ್ಯಾಸ ಮಾಡೋಣ. నలుగురు వ్యక్తులను చూస్తూ వారు ఏ విధంగా మనం పరలోకాలకు వెళ్ళారో దానికి మనం ఎలాగా వెళ్ళాలో ఒకసారి పరిశీలన చేసి, ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ಎಲ್ಲರೂ ಪರಿಚಿತನಾದಂತಹ ವ್ಯಕ್ತಿ ಅಬ್ರಹಾಮ್. మొదటి మనం చూసినట్లయితే మొదటిగా అబ్రహాం గురించి మనకు బాగా పరిచయం. ಆದಿಕಾಂಡ 12ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. 12వ అధ్యాయం మనం 5వ వచనాన్ని చూసినట్లయితే అబ్రహాం తన భార్య అయిన శారాయి తన సహోదరి కుమారుడు హారానులో తాను వారిని ఆర్జించిన యావదాస్తి వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశం బయలుదేరి కానాను దేశంలోకి వచ్చి, ಅದೇ ರೀತಿಯಾಗಿ ಅದೇ ಆದಿಕಾಂಡ 13ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನವನ್ನು ಸಹ ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. అలాగే 13వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశంలో చాలా పోయింది. ఎందుకనగా
వారి ఆశని వారు కలిసి నివసించేంత విస్తారమైన ఉండేది. ಈಗಾಗಲೇ ನಾನು ನಿಮಗೆ ತಿಳಿಸಿದ ಹಾಗೆ ఇలాగే ముందే చెప్పింది ಭೂಲೋಕದಲ್ಲಿ ಗಂಟು ಮಾಡಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಬೇಡಿ, భూలోకంలో ధనము సమకూర్చుకోండి, ಪರಲೋಕದಲ್ಲಿ ಗಂಟು ಮಾಡಿ ಇಟ್ಟುಕೊಳ್ಳರಿ. పరలోకంలో మీ ధనాన్ని దాచిపెట్టండి. ಇದು ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮತ್ತಾಯನ ಸುವಾರ್ತೆಗಾರರು ಹೇಳಿದಂತ ಮಾತು. ఈ మాటలు మన యేసుక్రీస్తు మత్తయి సువార్తలో చెప్పినటువంటి మాట. ಇದು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನೋಡುವ ವಾಕ್ಯ ಭಾಗ. ఇది ప్రతి పొందడంలో చూసేటువంటి లేఖన. ಆದ್ರೆ ಆದಿ ಕಾಂಡದಲ್ಲಿ ಅಂದ್ರೆ ಮೊದಲನೇ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಅಬ್ರಹಾಮನನ್ನು ನೋಡುವಾಗ అది మొదటి పుస్తకంలో అబ్రహామును మనం చూసినప్పుడు ಅವರ ಒಂದು ಪ್ರಾಪಂಚಿಕ ಜೀವಿತ ಇದಾಗಿದೆ. ఇది మన ఆత్మ యొక్క ప్రాపంచికమైన లోక సంబంధమైన జీవితం. ಅಬ್ರಹಾಮನ ಒಂದು ಸ್ಟೇಟಸ್ ಇದಾಗಿರುವಂತದ್ದಾಗಿದೆ. అబ్రహాము యొక్క స్థితి అంతస్తు జీవితంగా ದೇವರನ್ನು ಕರೆದಾಗ ಊರೆಂಬ ಸಿಟಿಯಲ್ಲಿ ಅವನು ಇದ್ದಂತವನು. దేవుడు అబ్రహాము పిలిచినప్పుడు ఊరేగే ప్రదేశంలో ఉన్నాడు. ನಾವ್ಯಾರು ಕೂಡ ಸಿಟಿಯನ್ನು ಬಿಟ್ಟು ನಾವು ಬೇರೆ ಸ್ಥಳಗಳಿಗೆ ಇಷ್ಟಪಡೋದಿಲ್ಲ. పట్టణానికి పల్లెటూరికి ఎవరు వెళ్ళరు సహజంగా. ಆದ್ರೆ ಅಬ್ರಹಾಮನ ಅವನು ದೇವರು ಕರೆದಾಗ ಅವನು ದೊಡ್ಡ ಪಟ್ಟಣವನ್ನು ಬಿಟ್ಟು ಬಂದನು. అయితే అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఆ పట్టణాన్ని వదిలిపెట్టిన వాడు ఉన్నాడు. ಈ ಓದಿನ ಎರಡು ವಾಕ್ಯ ಭಾಗಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡುವಂತದ್ದು ಅಬ್ರಹಾಮನ ಆಸ್ತಿ ಬಹಳವಾಗಿತ್ತು ಎಂಬುದಾಗಿ. ఈ రెండు వచనాలను చూసినప్పుడు అబ్రహాము యొక్క ఆస్తి విస్తారమైనది మనం చూస్తాం. ಇದು ಅಬ್ರಹಾಮನ ಇದ್ದಂತ ಒಂದು ಪ್ರಾಪಂಚಿಕ ಜೀವಿತ, ಆತನ ಒಂದು ಲೈಫ್ ಸ್ಟೈಲ್ ಆಗಿತ್ತು. ఇది ఆనాడు అబ్రహాము జీవించినటువంటి లోక సంబంధమైన జీవితం, అంతమాత్ర జీవిత విధానం, జీవన శైలి ఉందని మనం చూస్తాం. ಅವನದೇ ಕುಟುಂಬದಲ್ಲಿದ್ದಂತ ದೊಡ್ಡದು ಸಹ ಆಸ್ತಿವಂತನಾಗಿದ್ದನು. ఆ సమయంలో అబ్రహాముతో కూడా ఉన్నటువంటి లోతు కూడా ఆస్తిని సంపాదించుకున్నాడు. ಆದ್ರೆ ಅಬ್ರಹಾಮನು ಆಸ್ತಿಯ ಕಡೆಗೆ ತನ್ನ ಗಮನವನ್ನು ಕೊಡಲಿಲ್ಲ. అట్లయితే అబ్రహాము తనకు కలిగినటువంటి ఆస్తి మీద తన యొక్క దృష్టి పెట్టలేదు. కానీ ಆದ್ರೆ ನೋಡಲು ಆತನು ಈ ಲೋಕದ ಆಸ್ತಿಯನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿದನು. అయితే లోక సంబంధంగా మనం చూస్తే లోతు తన ఆస్తి మీద దృష్టి పెట్టాడు. ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ಇಬ್ರು ಸಹ ಒಂದೇ ಕುಟುಂಬದವರು. చూడండి, ఇద్దరు కూడా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి ಆದ್ರೆ ಒಬ್ಬರು ಇಬ್ರು ಸಹ ಆಸ್ತಿ ಉಂಟು. ఇద్దరికి కూడా ఆస్తి ఉంది. ಆದ್ರೆ ಒಬ್ಬರು ದೇವರನ್ನ ಮತ್ತು ಪರಲೋಕವನ್ನು ಸೃಷ್ಟಿಸ್ತಾ ದೇವರನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿದರು. అయితే ఒక వ్యక్తి దేవుని ప్రేమించి దేవుని మీద దృష్టి పెట్టాడు. ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಆತನು ಇಬ್ಬರಿಗೆ ಆಶೆಯನ್ನ ಪಟ್ಟನು. అయితే ఒక వ్యక్తి మరొక వ్యక్తి ఇదిగో సంబంధమైన ఆస్తి మీద దృష్టి పెట్టాడు. ಹೇಳ್ತಕ್ಕಂಥ ನಾಲ್ಕು ವಿಷಯದಲ್ಲಿ ಮೊದಲನೇ ವಿಷಯ ವರ್ಲ್ಡ್ ಲೈಫ್, ನಮ್ಮ ಪ್ರಾಪಂಚಿಕ ಜೀವಿತದ ಕುರಿತಾಗಿ ನೋಡಿದಂಥದ್ದು. ఒకటిగా మనం చూసినప్పుడు లోక సంబంధమైన ప్రాపంచికమైన జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. ಹಾಗಾದ್ರೆ ಅಬ್ರಹಾಮನ ಆತ್ಮಿಕ ಜೀವಿತ ಹೊರಗುಡಿ ಸ್ಪಿರಿಚುವಲ್ ಲೈಫ್. అయితే అబ్రహాము యొక్క ఆత్మ సంబంధమైన జీవితం ಅದನ್ನು ಏನಾಗಿದೆ? అతను ఏమయ్యాడు? ಮೊದಲನೇದಾಗಿ మొదటిగా ಆತನು ದೇವರನ್ನ ಆರಾಧಿಸ್ತಕ್ಕಂಥ ವ್ಯಕ್ತಿ, దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. ಓದಲಿಲ್ಲ ಯಜ್ಞವೇದಿಯನ್ನು ಕಟ್ಟಿಸ್ತಾ ಇದ್ದಂತ ವ್ಯಕ್ತಿ. ఎక్కడికి వెళ్ళినా కూడా బలిపీఠం కట్టే ಆ ಜೀವಿತವನ್ನು ನಾವು ನೋಡಿದ ಜೀವಿತದಲ್ಲಿ ಕಾಣುವುದಿಲ್ಲ. ఆ జీవితంలో లోక జీవితంలో మనం చూడం. ಒಂದು ದೇವರಿಗೆ ಸಂಪೂರ್ಣ ವಿಧೇಯನಾದಂತ ವ್ಯಕ್ತಿ. రెండవదిగా దేవునికి సంపూర్ణంగా విధేయుడైనటువంటి వ్యక్తి. ನಾವು ನೋಡುವಾಗ ಅವನು ದೇವರಿಗೆ ಸ್ನೇಹಿತನಾದಂತ ವ್ಯಕ್ತಿ. అతను దేవునికి స్నేహితుడైన వ్యక్తిగా ఉన్నాడు. ಆದಿಕಾಂಡ 12ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ಅಧ್ಯಾಯ ಇದರ 2ನೇ ಭಾಗದಲ್ಲಿ ನೋಡೋದಾದ್ರೆ ఆదికాండం 10వ అధ్యాయం 5వ భాగంలో మనం చూస్తాము. ಅಲ್ಲಿ ಒಂದು ಅಲ್ಲಿ ಯೆಹೋವನಿಗೋಸ್ಕರ ಯಜ್ಞವೇದಿಯನ್ನು ಕಟ್ಟಿಸಿ ಆತನ ಹೆಸರನ್ನು ಹೇಳಿಕೊಂಡು ಆರಾಧಿಸಿದನು. కాబట్టి యెహోవా నామమున బలిపీఠం కట్టి ఆయన పేరిట ప్రార్థన చేశారు. 13ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನದಲ್ಲಿ ಸಹ ನೋಡ್ತೀವಿ, ಗುಡಾರವನ್ನು ಹಾಕಿ ಯಜ್ಞವೇದಿಯನ್ನು ಕಟ್ಟಿಸಿ ತಿರುಗಿ ಬಂದು ಯೆಹೋವನ ಹೆಸರನ್ನು ಹೇಳಿಕೊಂಡು ಆರಾಧಿಸಿದನು. 10వ అధ్యాయం 4వ వచనంలో కూడా బలిపీఠం కట్టి అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ಅದೇ 13ನೇ ಅಧ್ಯಾಯದ ಕೊನೆಯ ವಚನದಲ್ಲಿ ಕೊನೆಯ ಭಾಗದಲ್ಲಿ ನೋಡ್ತೀವಿ, ಅಲ್ಲಿ ಸಹ ಅಲ್ಲೇ ಯೆಹೋವನ ವಾಸ ಮಾಡಿಕೊಂಡು ಯೆಹೋವನಿಗೆ ಯಜ್ಞವೇದಿಯನ್ನ ಕಟ್ಟಿಸಿದನು. అక్కడ గుడారం వేసి హెబ్రోను ప్రాంతంలో మరలా బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ನೋಡಿ, ಅಬ್ರಹಾಮನು ಆತನು ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡಿದನು, ಯಜ್ಞವೇದಿಯನ್ನು ಕಟ್ಟಿದನು, ಆತನಿಗೆ ವ್ಯಕ್ತಿಯನ್ನಾದನು ಮತ್ತು ಆತನಿಗೆ ಸ್ನೇಹಿತರಾಗಿದ್ದನು. అబ్రహాము యొక్క జీవితంలో మనం చూసినప్పుడు అతడు దేవుని మాటకి విధేయుడయ్యాడు, స్నేహితుడయ్యాడు. అది మాత్రమే కాదు, ఆరాధన చేయడం, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ಯಾಕಂತ ಹೇಳುವಾಗ ఎందుకంటే మనం చూస్తాం ಆತನು ಪರಲೋಕವನ್ನು ದೃಷ್ಟಿ ಮಾಡ್ತಾ ಇದ್ದನು. అతడు పరలోకమందు దృష్టి పెట్టిన వాడుగా ఉన్నాడు. ಲೋಟನಾಗೆ ಇಹಲೋಕದ ಆಸ್ತಿಯ ಕಡೆಗೆ ತನ್ನ ಗಮನ ಕೊಡಲಿಲ್ಲ. లోతులాగా ఈలోక సంబంధమైన లోక సంబంధంగా చూడలేదు. This is what the spiritual life about Abraham. ఇది ఆత్మ సంబంధమైనటువంటి అబ్రహాము జీవితాన్ని.
ಇದು ನಾವು ಅಬ್ರಹಾಮನ ಜೀವಿತದಲ್ಲಿ ಕಾಣಬಹುದಾಗಿದೆ. ఇది అబ్రహాము యొక్క జీవితంలో మనం చూడవచ్చు. ಇದು ಸತ್ಯ ಎಂಬುದಾಗಿ ತಿಳಿಯಬೇಕಾದ್ರೆ అది సత్యమని తెలిసినప్పుడు ನಾವು ಮೂರನೇ ವಿಷಯಕ್ಕೆ ಬರಬೇಕು. మనం మూడో విషయానికి రావాల్సిన ಮೂರನೇ ವಿಷಯ ಯಾವುದು? మూడో విషయం ఏంటి? ಅದು ನಮ್ಮ ಟೆಸ್ಟಿಮನಿ. అది మన యొక్క సాక్షి ಸಾಕ್ಷಿ ಹೇಗಿತ್ತು? ಅಬ್ರಹಾಮನ ಸಾಕ್ಷಿ ಹೇಗಿತ್ತು? అబ్రహాము యొక్క సాక్షి జీవితం ఎలాగా ఉంది? ಅದನ್ನು ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ತಿಳಿದುಕೊಳ್ಳುವುದಾಗಿರೋದಿಲ್ಲ. అది వాక్యంలో చూసినప్పుడు ಆದಿಕಾಂಡ 22ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ, అది కాండ 22వ అధ్యాయం 12ನೇ ವಚನದ 2ನೇ ಭಾಗದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. 12వ భాగంలో మనం చూస్తాము. ನಿನ್ನ ಒಬ್ಬನೇ ಮಗನನ್ನಾದರೂ ನನಗೆ ಸಮರ್ಪಿಸುತ್ತೇನೆ ಹಿಂದೆಗೆದಿರಬಾರದರಿಂದ ನೀನು ನಿನ್ನ ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಗಳನ್ನು ಈಗ ಹೊರ ಬಂದು ಎಂದು ಹೇಳಿದನು. నీకు ఒక్కడే నీ కుమారుడు నాకు వెలితియలేదు కనుక నీవు దేవునికి భయపడే వాడని ఇందువలన నమ్మకూడదని. ನೋಡ್ರಿ, ಅಬ್ರಹಾಮನ ಜೀವಿತದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಬಂದೆವು, ಆತನು ದೊಡ್ಡ ಶ್ರೀಮಂತನು ಆಸ್ತಿವಂತನಾಗಿದ್ದನು. చూడండి, మన అబ్రహాము యొక్క జీవితంలో అతడు ఐశ్వర్యం కలిగిన వాడు, ధన సమృద్ధి కలిగిన వాడు. ಆದ್ರೆ ಆತನು ಅದರ ಮೇಲೆ ಗಮನ ಕೊಡಲಿಲ್ಲ. అయితే దాని మీద గమనం పెట్టలేదు. ಅಥವಾ ಇಹಲೋಕದ ಗಣನೆಗೆ ಅದನ್ನು ಹೆಚ್ಚಿನ ಒಂದು ಕಾನ್ಸಂಟ್ರೇಷನ್ ಮಾಡಲಿಲ್ಲ. ఇహలోక సంబంధమైన వాటి విషయాలు ఏకాగ్రత లేదు. ಆದ್ರೆ ಅದನ್ನ ಆತ್ಮಿಕ ಜೀವಿತ ನೋಡುವಾಗ అయితే అతని యొక్క ఆత్మీయ జీవితం అనేది ಆತನು ಪರಲೋಕವನ್ನ ದೃಷ್ಟಿಸಿದನು. అతను పరలోకాన్ని సృష్టించాడు. ಆತನ ಸಾಕ್ಷಿಯ ಜೀವಿತವನ್ನು ನೋಡುವಾಗ అతని యొక్క సాక్షి జీవితం చూశాడు. ದೇವರು ಸ್ವತಃ ಹೇಳುವಂಥದ್ದು, ನೀವೀಗ ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಗಳನ್ನು ತೋರಬೇಕು. నా దేవుడికి సొంతగా సాక్షి చెప్తున్నాడు. ఇప్పుడు నీవు దేవుడికి భయపడేవాడు అని ఇందువల్ల నేను తెలుసు. ಈಗ ನಮ್ಮ ಜೀವಿತದ ಕಡೆಗೆ ನಾವು ಬರೋಣ. మన యొక్క జీవితం ನಮ್ಮ ಒಂದು ಸ್ಥಿತಿ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿದೆ? మన యొక్క స్థితి ఎలాగా ఉండాలి? ನಮ್ಗೆ ಎಲ್ಲಾ ರೀತಿಯಾದಂತಹ ಕಂಫರ್ಟ್ ಝೋನ್ ಅಲ್ಲಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಇಟ್ಟಿದ್ದಾರಲ್ಲ. మనల్ని అన్ని విధాలుగా దేవుడు సుఖమైన జీవితం ದೇವರು ನಮ್ಮನ್ನು ಐಶ್ವರ್ಯವಂತರನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ. మనల్ని దేవుడు ఐశ్వర్యంగా చేశాడు. ನಮಗೆ ಬೇಕಾದಂತ ಎಲ್ಲವನ್ನ ಆತನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మనకు కావాల్సిన కూడా దేవుడు ఇచ్చాడు. ಈಗ ನಮ್ಮ ಒಂದು ದೃಷ್ಟಿ ಇಹಲೋಕದ ಕಡೆಗೆ ಇದೆಯಾ? అయితే ఈ లోకంలో ఉన్నట్టు ఇప్పుడు మన దృష్టి ఈ లోక సంబంధంగా ಅಥವಾ ಅಬ್ರಹಾಮನ ಹಾಗೆ ನಾವು ನಮ್ಮ ಆತ್ಮಿಕ ಜೀವಿತ ಎಲ್ಲ ಪರಲೋಕದ ವಿಷಯದ ಕಡೆಗೆ ಇದೆಯಾ? లేకపోతే అబ్రహాము లాగా పరలోకం వైపు మన దృష్టి ఉంటా ఉందా? ದೇವರು ನಮ್ಮ ಕುರಿತಾಗಿ ಹೇಳುವಂತ ಸಾಕ್ಷಿ ಹೇಗಿದೆ? దేవుడు మన గురించి ఎటువంటి సాక్షి ఇస్తున్నాడు? ನಾವು ನಿಜವಾಗಿಯೂ ಆತನಲ್ಲಿ ಭಕ್ತಿಯುಳ್ಳವರಾಗಿದ್ದಂತೆ ಆತನ ಹೇಳುವಂತನಾಗಿದ್ದಾನ. నిజంగా మనం దేవుని భయభక్తి కలిగి ఉండాలని ఆయన దేవుడు మన గురించి సాక్షి ఇస్తున్నాడు. ಇಂಥ ಸಾಕ್ಷಿ ಅಬ್ರಹಾಮನ ಸಾಕ್ಷಿ ನಮ್ಮಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ ఇటువంటి సాక్ష్యం మన యొక్క జీవితంలో ఉన్నట్లయితే ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದ, ಸ್ಪಿರಿಚುವಲ್ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ಸ್, ಅಬ್ರಹಾಮನಿಗೆ ದೇವರು ಕೊಟ್ಟಂತ ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದ ನಮಗೆ ದೊರಕುವಂತದ್ದಾಗಿದೆ. అప్పుడు దేవుడు ఏ విధంగా అబ్రహాముకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, మన మీద కూడా వచ్చేదిగా ನಾವು ಒಂದು ವಚನವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. ಆದಿಕಾಂಡ 22ನೇ ಅಧ್ಯಾಯ 18ನೇ ವಚನ. మన 22వ అధ్యాయం ఆదికాండ 18 ನೀನು ನನ್ನ ಮಾತನ್ನು ಕೇಳಿ ನೀನು ನನ್ನ ಮಾತನ್ನು ಕೇಳಿದ್ದರಿಂದ ಭೂಮಿಯ ಎಲ್ಲಾ ಜನಾಂಗಗಳು ನಿನ್ನ ಸಂತತಿಯ ಮೂಲಕ ಆಶೀರ್ವಾದ ಉಂಟಾಗುವುದು ಎಂಬುದಾಗಿ ಯೆಹೋವನು ತನ್ನಾಣೆ ಇಟ್ಟು ಹೇಳಿದ್ದಾನೆ ಅಂದನು. ನೋಡ್ರಿ, ಈ ವಾಕ್ಯ ಬಹಳ ಗಂಭೀರವಾಗಿ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡೋದಾದ್ರೆ ఈ వాక్యంలో మనం భక్తులైన లోతుగా ధ్యానించినప్పుడు ದೇವರು ಅಬ್ರಹಾಮನಿಗೆ ಆತನು ತೋರಿಸಿದಂತ ಭಯಭಕ್ತಿಗೆ, ಆತನ ಆತ್ಮಿಕ ಜೀವಿತಕ್ಕೆ ಪ್ರತಿಫಲವಾಗಿ ಎಂಥ ಒಂದು ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದವನ್ನು ಆತನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಅನ್ನೋದನ್ನ ನಾವು ಗಮನಿಸ್ತೇವೆ. ఈ మాట మనం చదువుకున్నప్పుడు దేవునికి భయపడడం ద్వారా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఇక్కడ మనం చూస్తాం. ಅಬ್ರಹಾಮನ ಜೀವಿತದಲ್ಲಿ ಇದನ್ನ ದೇವರು ನೆಲೆಸಿದನು. ಅದರ ಅಬ್ರಹಾಮನ ಕಂಡನು. ನಾವು ಸಹ ಅಬ್ರಹಾಮನ ಆಶೀರ್ವಾದವನ್ನ ಕಂಡಾಗ ನಿಲ್ಲಿದ್ದೇವೆ. కాబట్టి మనము దేవుడు ఇచ్చాడు, పెట్టుకున్నాడు, అలాగే ఏ విధంగా దేవునికి లోబడ్డాడు, దేవుడు అతను ఆశీర్వదించాడు మనకు అంటారు. ನೀವು ಗಲತ್ಯದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ, ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವಾಗ మనము రోమాపత్రిక 4వ అధ్యాయం ಈ ಸಂಪೂರ್ಣ 4ನೇ ಅಧ್ಯಾಯ ಅದು ಅಬ್ರಹಾಮನ ಒಂದು ಆತ್ಮಿಕ ಜೀವಿತದ ಒಂದು ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದದ ಕುರಿತಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. 4వ అధ్యాయం అంతా కూడా అబ్రహాము యొక్క జీవితంలో సంపూర్ణంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి రాయబడి ఉంది. ಅಬ್ರಹಾಮನ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಈ ದಿನ ಆಶೀರ್ವಾದ ಉಂಟಾಗಿದೆ. అబ్రహాము మూలంగా మనకు కూడా ఆశీర్వాదం ఉంటారు. ಒಂದು ವರ್ಷವನ್ನು ನೀವು ಓದಿಕೊಳ್ಳೋಣ. 4ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಲ್ಲಿ ನಾನು ನಿನ್ನನ್ನು ಅನೇಕ ಜನಾಂಗಗಳಿಗೆ ದೂರವಾಗಿ ನೇಮಿಸಿದ್ದೇನೆ ಎಂದು ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಬರೆದಿರುವ ಪ್ರಕಾರ ಅಬ್ರಹಾಮನು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಮೂಲವಾಗಿದ್ದಾನೆ. చూసినట్లయితే నిన్ను అనేక జనములుగా తండ్రిగా నియమిస్తుంది అని రాయబడినట్టుగా అతను మనందరికీ తండ్రి ఉన్నాడు అని చూస్తున్నాం. ಈಗ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ನಾವು ಗಮನ ಕೊಡೋಣ. ఇక్కడ మనం కొంచెం సేపు గమనం పెడదాం. ಅಬ್ರಹಾಮನ ಕುರಿತಾಗಿ ನಾವು ಈಗ 4 ವಿಷಯಗಳನ್ನ ಗಮನಿಸ್ತಾ ಹೋದೆವು. అబ్రహాము గురించి 4 విషయాలు గమనిస్తూ వచ్చాం.
ಅಬ್ರಹಾಮನ ವಿಷಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಲೋಟನ ಲೋಕವನ್ನು ಅಟ್ಯಾಕ್ ಮಾಡಿ ಹೋದನು. అబ్రహాము లోతుని చూసినప్పుడు లోతు లోకమును ప్రేమించలేకపోయాడు. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಸಹ ಲೋಟನ ಹಾಗೆ ಅನೇಕರು ಸಭೆಯಲ್ಲಿ ಅನೇಕ ಬರುವಂತವರಾಗಿದ್ದಾರೆ, ಆದರೆ ಇಹಲೋಕವನ್ನು ಪ್ರೀತಿಸಿ ಹೋಗುವಂತವರಾಗಿದ್ದಾರೆ. అనేక మంది సంఘానికి వచ్చేవారు ఉన్నారు, కానీ లోకమును ప్రేమించి వెళ్ళిపోయేవారు కాదు. ಆದ್ರೆ ಅಬ್ರಹಾಮನಾಗಿ ಯಾರು ಆತ್ಮಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ದೃಢವಾಗಿ ನಿಲ್ತಾರೋ, అయితే ఎవరైతే ఆత్మ సంబంధంగా దృఢంగా నిలబడి ఉంటారో అబ్రహాము, ಅಂತವರಿಗೆ ಮಾತ್ರ ದೇವರು ಸಾಕ್ಷಿಯನ್ನು ನುಡಿಯುವಂತವರಾಗಿದ್ದಾನೆ. అటువంటి వారికి దేవుడు సాక్షి ఇచ్చేవాడు ఉన్నాడు. ಅಂತ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಮಾತ್ರ ಅವನು ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದವನ್ನು ದಯಪಾಲಿಸುವಂತವರಾಗಿದ್ದಾನೆ. అటువంటి వారికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చేవాడు ఉన్నాడు. ನಾವು ಎರಡನೇ ವ್ಯಕ್ತಿಗೆ ಬರುವಾಗ రెండవ మనం చూసినప్పుడు ಅಬ್ರಹಾಮನ ಮಗನಾದ ಇಸಾಕನನ್ನು ನೋಡ್ತೇವೆ. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును చూస్తున్నాం. ನಾವು ಈಗ ಅಬ್ರಹಾಮನ ಮಗನಾದ ಇಸಾಕನ ಕುರಿತಾಗಿ ಆತನ ಪ್ರಾಪಂಚಿಕ ಜೀವಿತವನ್ನು ನೋಡುವಾಗ అతని కుమారుడైన ఇస్సాకును చూసినప్పుడు అతను లోక సంబంధమైన జీవితాన్ని మనం చూస్తాం. ಆದಿಕಾಂಡ 25ನೇ 5ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. ఆదికాండం 25:5 ಆದಿಕಾಂಡ 25 5ನೇ ವಚನದಲ್ಲಿ ఆదికాండం 25:5 మనం చూస్తాం. ಅಬ್ರಹಾಮನ ತನಗಿದ್ದ ಆಸ್ತಿಯನ್ನೆಲ್ಲ ಇಸಾಕನಿಗೆ ಕೊಟ್ಟನು. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చాడు. ಅದೇ ರೀತಿ 26ನೇ ಅಧ್ಯಾಯ 12 ಮತ್ತು 13ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುವಾಗ 26వ అధ్యాయం 12 వచనాలు మనం చూస్తాం. ಇಸಾಕನು ಆ ದೇಶದಲ್ಲಿ ಜೀವಿಸುವುದನ್ನು ಬಿಟ್ಟು ಅದೇ ವರ್ಷದಲ್ಲಿ 20 ಕಡೆಯನ್ನು ಹೊಂದಿದನು. ಯೆಹೋವನು ಅವನನ್ನು ಅಭಿವೃದ್ಧಿಪಡಿಸಿದನು, ಅವನ ಐಶ್ವರ್ಯವು ದಿನೇ ದಿನೇ ಹೆಚ್ಚುತ್ತಿದ್ದ ಬಹು ಧನವಂತನಾದನು. ఇస్సాకు ఆ దేశంలో వాడి యుద్ధం చేసి ఆ సంవత్సరం ఉన్నతులు మనం పొందినడు. యెహోవా అతను ఆశీర్వదించినంత ఆ మనిషి గొప్పవాడాయి. ಇಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಇಸಾಕ ಮತ್ತು ಇಷ್ಮಾಯಲನ್ನು ನೋಡುವಾಗ ಇಷ್ಮಾಯಲನು ಇಹಲೋಕಕ್ಕೆ ಸೂಚನೆಯಾಗಿದ್ದಾನೆ, ಇಹಲೋಕವನ್ನು ಅಭಿವೃದ್ಧಿಸಿದ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದಾನೆ. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇస్సాకు ఇష్మాయేలును చూస్తున్నాము. ఇష్మాయేలు సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడు. ಓದಿದಂತ 7 ವಚನಗಳು ಇಸಾಕನ ಒಂದು ಐಶ್ವರ್ಯವನ್ನು ತಿಳಿಸುವಂತದ್ದಾಗಿದೆ. చదువుకున్న 2 లేఖన భాగాల్లో ఆ ఇస్సాకు యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం చూస్తున్నాం. ಪ್ರಾಪಂಚಿಕ ఆ ಜೀವಿತ లోక సంబంధమైన జీవితాన్ని ಅಬ್ರಹಾಮನ ತನ್ನ ಆಸ್ತಿಯನ್ನೆಲ್ಲ ಇಸಾಕನಿಗೆ ಕೊಟ್ಟನು. అబ్రహాము తన కలిగినంతా కూడా ఇస్సాకుకు ఇచ్చాడు. ಇಸಾಕನು ಕೂಡ ತನ್ನ ಕಷ್ಟಪಟ್ಟು 3 ಬೆಳೆಯನ್ನು ತಾನೇ ಸಂಪಾದನೆಯನ್ನು ಕೂಡ ಮಾಡಿದನು. అంత మాత్రమే ఇస్సాకు ఇతరుల వేసి గుణంతో ఫలించాడు. ಇದನ್ನು ನಮ್ಮ ಒಂದು ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ಹಾಗೆ ఇది కూడా మన యొక్క జీవితంలో కూడా అలాగే ఉంది. ನಾವು ಏನ್ ಮಾಡ್ತೇವೆ, ನಮಗೆ ಆಸ್ತಿ ಬರುವುದಾಗಿದೆ, ನಾವು ಕೂಡ ಸಂಪಾದನೆ ಮಾಡುವುದಾಗಿದ್ದೇವೆ. మనకు వచ్చేది అవకాశం మనకు సంపాదించే వారి ನಮ್ಮ ಪ್ರಾಪಂಚಿಕ ಜೀವಿತ ఇది లోక సంబంధమైన జీవితం. ಇಸಾಕನು ಅದನ್ನು ದೇವರನ್ನು ದೃಷ್ಟಿಸಿದನು. ఇస్సాకు దేవుని దృష్టి పెట్టాడు. ಇಸಾಕನು ದೇವರ ವಾಗ್ದಾನದ ಮೇಲೆ ಅವನು ಗಮನವನ್ನು ಕೊಟ್ಟನು. ఇస్సాకు దేవుని వాగ్దానం మీద నమ్మకించాడు. ಆದ್ರೆ ತಂದೆ ಮಗನಾದ ಇಷ್ಮಾಯಲನು ಆತನು ದೇವರ ಕಡೆಗೆ ಗಮನ ಕೊಟ್ಟು ಲೋಕದ ಕಡೆಗೆ ಆತನು ಹೋದನು. అలాగే ఒకే తండ్రికి కుమారుడైనటువంటి ఇష్మాయేలుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోక సంబంధంగా తెలియవాడున్నాడు. ನೋಡಿ, ಇಸಾಕನ ಕುರಿತಾಗಿ ಆತನ ಆತ್ಮಿಕ ಸ್ಥಿತಿಯನ್ನು ನೋಡುವಾಗ చూడండి ఇస్సాకు గురించి ఆత్మీయ జీవితాన్ని మనం ಆದಿಕಾಂಡ 24ನೇ ಅಧ್ಯಾಯ 63ನೇ ವಚನದಲ್ಲಿ ಓದಿದ್ದೇವೆ. 24వ అధ్యాయం 61వ వచనంలో మనం చూసినప్పుడు ಅವನು ಸಂಜೆ ವೇಳೆಯಲ್ಲಿ ಧ್ಯಾನ ಮಾಡುವುದಕ್ಕೋಸ್ಕರ ಅಡವಿಗೆ ಹೋಗಿದ್ದಾಗ ఆ సాయంకాలం ఇస్సాకు పౌలు ధ్యానము బయలుదేరినాడు. ಅದೇ 26ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. ನಿನ್ನ ಸಂತತಿಯವರನ್ನು ಆಕಾಶದಲ್ಲಿರುವ ನಕ್ಷತ್ರಗಳಷ್ಟಾಗಿ ಮಾಡಿ ಅವರಿಗೆ ಪ್ರದೇಶಗಳನ್ನೆಲ್ಲ ಕೊಟ್ಟನು. 26వ అధ్యాయంలో చూస్తున్నాడు, ఈ దేశం పరమేశ్వరుడు నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదించగలను. ಇಸ್ಸಾಕನ ಒಂದು ಆತ್ಮಿಕ ಜೀವಿತವನ್ನು ನೋಡುವಾಗ ఇస్సాకు యొక్క ఆత్మీయ జీవితం మనం చూస్తున్నాం. ಆತನು ತನ್ನ ತಂದೆಯ ಆಸ್ತಿಯ ಕಡೆಗೆ ಗಮನ ಕೊಡಲಿಲ್ಲ. తన తండ్రి ఇచ్చిన ఆశ్రయ కావలేదు. ತಾನು 100 ಬೆಳೆದ ಬೆಳೆಯ ಕಡೆಗೆ ತನ್ನ ಗಮನ ಕೊಡಲಿಲ್ಲ. అలవాటు దాని మీద చూస్తలేదు. ಆತನು ಧ್ಯಾನ ಮಾಡುವುದಕ್ಕೋಸ್ಕರ ಅಡವಿಗೆ ಹೋಗುವುದನ್ನು ನೋಡ್ತೇವೆ. అతను ధ్యానించడానికి సాయంకాలం అయినప్పుడు పొలంలోకి వెళ్ళాడు. ನಾನು ಹೋದ ಸ್ಥಳದಲ್ಲಿ ಬಾವಿಗಳನ್ನು ತೆರೆದು ಜಗಳ ಮಾಡಲಿಲ್ಲ. ಆತನು ಸ್ಥಳವನ್ನು ಬಿಟ್ಟು ಆತನು ಮುಂದೆ ಸಾಗಿದನು. అతను ఎక్కడికి తన తండ్రి చేత కూర్చోబడి బాగా తోడుకున్నాడు, కానీ జగన్ వేరే ప్రదేశానికి వెళ్ళేవాడు. 24ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಓದಿದ ಹಾಗೆ ಆತನು ದೇವರಿಂದ ಆತನ ತಂದೆಗೆ ಮಾಡಿದ ವಾಗ್ದಾನವನ್ನು ದೃಢಪಡಿಸಿಕೊಳ್ಳುವುದನ್ನು ನೋಡ್ತೇವೆ. 26వ అధ్యాయం చూసినప్పుడు తన తండ్రికి ఏ వాగ్దానం అయితే చేశాడో దేవుడు ఆ వాగ్దానాన్ని దృఢపరుచుకున్నాడు. ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ಪರಲೋಕದ ಕುರಿತಾಗಿ ವಿಷಯಗಳನ್ನು ನೋಡ್ತೇವೆ. ప్రకటనలో పరలోకములో విషయాలు చూస్తున్నాం. ಆದ್ರೆ ಅಬ್ರಹಾಮನು ಆದಿಕಾಂಡದಲ್ಲಿ ಅದನ್ನು ಪರಲೋಕವನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದನು. అయితే ఆదికాండంలోనే
అబ్రహాము పరలోకం చూసి ఆ పెట్టాడు. పరలోకದ వైభవವನ್ನು అతను ನೋಡಬೇಕಿದ್ರೆ ಬಹಳ ಆಸಕ್ತಿಯ ವ್ಯಕ್ತಿ ಅಬ್ರಹಾಮ. ఆ పరలోకము ఆ వైభవాన్ని చూసి సంతోషపడాలని ఆయన వెళ్ళేవాడు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇಸಾಕನು ಕೂಡ ದೇವರ ವಾಗ್ದಾನವನ್ನು ಆತನು ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ವಿ. అదే రీతిగా దేవుని యొక్క వాగ్దానాన్ని ఎదురు చూస్తున్నటువంటి ಹಾಗಾದ್ರೆ ಇಸಾಕನ ಒಂದು ಮೂರನೇ ವಿಷಯದಲ್ಲಿ ಬರುವಾಗ ಆತನ ಸಾಕ್ಷಿ ಆತನ ಟೆಸ್ಟಿಮನಿ ಹೇಗಿದೆ. అయితే ఎదుటి మనం చూసినప్పుడు అతని సాక్షి జీవితం ఎలాగా ఉంది? ಅದೇ 14 ವರ್ಷದಲ್ಲಿ ನೋಡುವಾಗ 26 అధ్యాయంలో చూసినప్పుడు ಅವರನ್ನು ಕೇಳಿದ್ದಕ್ಕೆ ಅವರು ಯೆಹೋವನಿಂದ ಸಕಾರಾಗಿದ್ದಾನೆ ಎಂದು ನಮಗೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಕಂಡು ಬಂದುದರಿಂದ నిశ్చయంగా యెహోవాని చూడగలుగుతారు, నేను చూశామనుకుంటా. ನೋಡಿ ಅಬ್ರಹಾಮನಿಗೆ ದೇವರು ಸ್ವತಃ ಸಾಕ್ಷಿಯನ್ನು ಕೊಡುವುದು ನೀನು ನನ್ನಲ್ಲಿ ಭಯಪಡುತ್ತಿರುವವನಾಗಿದ್ದೀರಿ. కాబట్టి నీవు నా యొక్క భయభక్తులు కలిగిన వాడవని తండ్రైన దేవుడే అబ్రహాము సాక్షి చెప్పాడు. ಇಲ್ಲಿ ಆ ಒಂದು ಅಭಿಮೇಲೆಕನ ಮತ್ತು ಅವರು ವಾಸ ಮಾಡ್ತಿದ್ದ ಜನರು ಇಸಾಕನ ಕುರಿತಾಗಿ ಒಂದು ಸಾಕ್ಷಿ ನಿನ್ನ ಸರಳ ದೇವರಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ತೋರಬಹುದು ಎಂಬುದಾಗಿ అభివృద్ధితో కూడినటువంటి వారు ఇస్సాకును చూసి దేవుడు నిశ్చయంగా నీతో కూడా తోడు ఉంటాడని మేము చూశామంటూ ఉన్నారు. ಇಸಾಕನ ಒಂದು ಸಾಕ್ಷಿಯ ಜೀವಿತ ನೋಡುವಾಗ ದೇವರನ್ನು ಮೆಚ್ಚಿದಂತದ್ದಾಗಿತ್ತು. ఇస్సాకు యొక్క సాక్షి జీవితం చూసినప్పుడు దేవుడు పెంచిన వాడుగా ఉంటాడు. ಹಾಗಾದ್ರೆ ಇಸಾಕನಿಗೆ ದೇವರು ಕೊಡುವಂತ ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದ ಯಾವುದು? అట్లయితే ఇస్సాకు దేవుడికి ఆత్మీయ ఆశీర్వాదం ఏమిటి? ಗಲಾತ್ಯ 4:28 ವರ್ಷದಲ್ಲಿ ನೋಡುವುದರಾಗಿದ್ದೇವೆ ನಾವು. గలతీ రాసిన పత్రిక 4:28 4ನೇ ಅಧ್ಯಾಯ 28ನೇ ವಚನದಲ್ಲಿ 4 ಅದೇ ನೋಡ್ತೇವೆ, ಸಹೋದರರೇ ನಾವು ಇಸಾಕನಂತೆ ವಾಗ್ದಾನದ ಫಲವಾಗಿ ಹುಟ್ಟಿದ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವೆ. సహోదరులారా, మనం ఇస్సాకు వలె వాగ్దానం కుమారులమై ఉన్నాం. ನಾವು ಬಹಳ ಸಾಧಾರಣವಾಗಿ ಅಥವಾ ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ನಾವು ವಾಕ್ಯವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದು ನಮ್ಮ ವೈಯಕ್ತಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ಅದನ್ನ ಅಳವಡಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಹೆಚ್ಚಾಗಿ ನಾವು ಇಷ್ಟಪಡುವುದಿಲ್ಲ. సాధారణంగా దేవుని వాక్యం ఎలాగ తక్షణాన్ని తెలుసుకుంటారు. అది మన యొక్క జీవితంలో ఏ విధంగా దాన్ని కైకొనాలో దాన్ని గురించి ఆలోచించే. ಈ ಇಸಾಕನನ್ನ ನೋಡ್ತೇವೆ, ಇಸಾಕನ ಜೀವಿತಕ್ಕೆ ನಾವು ಬಿಡುತ್ತೇವೆ. ఇక్కడ ఇస్సాకును చూసి ఇస్సాకు జీవితంలో వదిలేస్తాం. ಬಟ್ ನಾವು ಇಸಾಕನ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇಸಾಕನ ಮಕ್ಕಳಿಂದ ನಾವು ಬಂದು ಹೋಗ್ತೇವೆ. ఇస్సాకు సంబంధించిన కుమారులను బట్టి ಇಲ್ಲಿ ನಾವು ದೇವರ ಆಜ್ಞೆ ಕೊಡುವಂತ ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದ ಯಾವುದು ಅಂತ ನೋಡುವಾಗ ఇక్కడ దేవుడు ఆత్మీయ ఆశీర్వాదం ఏంటంటే, ಸಹೋದರರೇ ನಾವು ಇಸಾಕನಂತೆ ವಾಗ್ದಾನದ ಫಲವಾಗಿ ಹುಟ್ಟಿದ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವೆ. సహోదరుల మనం ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులై ఉన్నాం. ಯಾಕಂತಂದ್ರೆ ನಾವು ಅಬ್ರಹಾಮನನ್ನು ನೋಡುವಾಗ ఎందుకంటే అబ్రహామును బట్టి చూసినప్పుడు ಗಲಾತ್ಯ 3:13 ನೋಡ್ತೇವೆ. గలతీ రాసిన అదే పత్రిక 3:13 ನೋಡ್ತೇವೆ, ಅಲ್ಲಿ ನಾವು ಒಂದು ಇಸಾಕ ಅಬ್ರಹಾಮನ ಸಂತತಿಯವರಾಗಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ. ఇక్కడ మనము అబ్రహాము సంతానాన్ని చూస్తున్నాం. ಅದೇ ರೀತಿ ನಾವು ಎಫೆಸರ್ 2:18 ವಿಷಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಮೊದಲು ನಾವು ಅಬ್ರಹಾಮನ ಒಂದು ವಾಗ್ದಾನದಲ್ಲಿ ಪಾಲುದಾರರಾಗಿ ನೋಡ್ತೇವೆ. మొదటిగా మనం చూసిన అబ్రహాము ఎఫెసీ పత్రిక 2:12 వాగ్దానంలో పాలిభాగస్తులుగా ಆದ್ರಿಂದ ಅಬ್ರಹಾಮನ ಮೂಲಕ ಇಸಾಕನ ಮೂಲಕ ನಾವು ಪರಲೋಕಕ್ಕೆ ಬಾಧ್ಯಸ್ಥರಾಗಿದ್ದೇವೆ. ವಾಗ್ದಾನದ ಫಲವಾಗಿ ಹುಟ್ಟಿದಂತ ಮಕ್ಕಳು ನಾವಾಗಿದ್ದೇವೆ. అవును, మనం చూసిన అబ్రహాము ద్వారా ఇస్సాకు ద్వారా పరసంబంధమైన పిల్లలమయ్యా వాగ్దానం పొందేవారు చూస్తాం. ಸೊ ಎರಡನೇ ವ್ಯಕ್ತಿಯನ್ನ ನಾವು ಗಮನಿಸುವಾಗ రెండవది మనం చూసినప్పుడు ಆತರ ಒಂದು ಪ್ರಾಪಂಚಿಕ ಜೀವಿತ, అతని యొక్క ప్రాపంచికమైన జీవితం, ಐಶ್ವರ್ಯವಂತವಾದ ಜೀವಿತ, ఆశీర్వాదపడేటువంటి జీవితం, ಅದರ ಆತ್ಮಿಕ ಜೀವಿತವನ್ನ ನೋಡುವಾಗ అతని ఆత్మీయ జీవితం మనం చూసినప్పుడు ಅದು ಭೂಲೋಕಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಸಂಪೂರ್ಣವಾಗಿ ದೇವರನ್ನ ಆತ್ಮಂತ ಜೀವಿತ. ఆ మూల సంబంధమైన కాకుండా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డ సంగతి చూస్తాం. ಆತರ ಸಾಕ್ಷಿಯ ಜೀವಿತ, అతని యొక్క సాక్షి జీవితం ಆತನ ಸುತ್ತಮುತ್ತ ಇದ್ದಂತ ಜನ ಈತನಲ್ಲಿ ನಿಜವಾಗಿಯೂ ದೇವರ ಸಂಗಡ ಇದ್ದಾನೆ ಅಂತ ತಿಳ್ಕೊಂಡಂತ ಒಂದು ಸಾಕ್ಷಿ. అతని చుట్టుపక్కల వాళ్ళని చూసి నిజంగా దేవుడు నీతో కూడా తోడున్నాడని చెప్పినటువంటి ಆ ಒಂದು ಸಾಕ್ಷಿ ಜೀವಿತದ ಮೂಲಕವಾಗಿ ಆತನಿಗೆ ಸಿಕ್ಕಿದಂತ ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದ అతనితో కూడా ఆన్లైన్ చెప్పినప్పుడు ఆ సాక్షి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ನಾವು ಕೂಡ ಆತನಿಗೆ ವಾಗ್ದಾನದ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವೆ ಅಂದ್ರೆ ಕ್ರಿಸ್ತನು ಆತನ ಮೂಲಕವಾಗಿ ಬಂದನು. కాబట్టి దాని ద్వారా ఏ విధంగా వాగ్దానం అయ్యామో అని ఇస్సాకు ద్వారా ಆ ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಕೂಡ ಆತನ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವೆ. క్రీస్తు ద్వారా ఆయనతో కూడా మనం పిల్లలమయ్యాము. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಮೂರನೇ ವ್ಯಕ್ತಿಗೆ ನಾವು ಬರುವಾಗ మూడో వ్యక్తి మనం చూసాం. ನಮಗೆ ಸಹ ಗೊತ್ತಿರ್ತಕ್ಕಂಥ ಮೂರನೇ ವ್ಯಕ್ತಿ ಯಾಕೋಬನಾಗಿದ್ದಾನೆ. మూడోదిగా మనం చూసుకుంటే యాకోబు చూస్తున్నాం. ಇದರ ಒಂದು ಪ್ರಾಪಂಚಿಕ ಜೀವಿತ ಹೇಗಿತ್ತು ನೋಡ್ರಿ. ఇది యొక్క ప్రాపంచిక జీవితం ఎలాగా ఉన్నది చూడాలి. ಆದಿಕಾಂಡ 30ನೇ ಅಧ್ಯಾಯ 40ನೇ ವಚನ, ఆదికాండం 30:40 చూసినప్పుడు ಆದಿಕಾಂಡ 30ನೇ ಅಧ್ಯಾಯ 40ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ಓದುವಾಗ 30:40 ఈ ప్రకారం అగ్నిదేవుగా అభివృద్ధి పొంది
విస్తారమైన మందలు, దాసి, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయి. ಯಾಕೋಬನು ಬಹಳ ಸಂಪನ್ನುಳ್ಳವನಾದನು, ಅವನಿಗೆ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಹಿಂಡುಗಳು, ದಾಸದಾಸಿಯರು, ಒಂಟೆ ಕತ್ತೆಗಳು ಹೇರಳವಾಗಿದ್ದವು. ಇಲ್ಲಿ ಈ ವಾಕ್ಯಭಾಗದಲ್ಲಿ ನೋಡುವಾಗ ఇక్కడ ఈ భాగంలో మనం చూసినప్పుడు ಆ ಒಂದು ಯಾಕೋಬನ ಒಂದು ರಿಚ್ನೆಸ್, ఆ యాకోబు యొక్క సమృద్ధి, ಈಗ ನಾವು ಅಬ್ರಾಮ, ಇಸಾಕ, ಯಾಕೋಬರನ್ನ ಗಮನಿಸುವಾಗ ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಯಾರನ್ನ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತೀವಿ? ಎಲಾನ್ ಮಸ್ಕ್ ಅಥವಾ ವಾರೆನ್ ಬಫೆಟ್ ಇರ್ಬೋದು, ಇಲ್ಲದಿದ್ರೆ ಮುಖೇಶ್ ಅಂಬಾನಿ ಇರ್ಬೋದು, ಇಂಥ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ನಾವು ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತೀವಿ. ಆದ್ರೆ ಆ ದಿನಗಳಲ್ಲಿ ಇಂಥ ಒಂದು ಸ್ಥಾನಕ್ಕೆ ಉಂಟು ಮಾಡಿದ ಈ ವ್ಯಕ್ತಿಗಳು, ಆದ್ರೆ ಇದು ದೇವರ ಪಕ್ಕದಲ್ಲಿ. కాబట్టి మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, జగన్మోహన్ సింగ్ గారు జ్ఞాపకం చేసుకుంటాం. కానీ పార్టీ రోజుల్లో జ్ఞాపకం చేసుకుంటాము. వారు ఇంతకన్నా శ్రేష్టమైన వారు. అదే సమయంలో దేవుని భయభక్తులు కలిగిన వారు. ಯಾಕೋಬನು ಅದೇ ಆದಿಕಾಂಡ 37ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೀವಿ, ಯಾಕೋಬನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನಾನು ಎರಡು ಪಾಳೆಯಗಳಿಗೆ ಒಡೆಯನಾಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ. కాబట్టి 32వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, దేవుని సేవగా రెండు చోటికి నేను పాల్గొన అయ్యున్నానని చెప్తాను. ಈತನ ಪ್ರಾಪಂಚಿಕ ಜೀವಿತವನ್ನು ನೋಡುವಾಗ ఇది యొక్క ప్రాపంచికమైన జీవితాన్ని చూసినప్పుడు ನನ್ನ ತಂದೆಯ ಆಸ್ತಿಯನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಿಲ್ಲ, తన తండ్రి యొక్క ఆస్తిని తీసుకోలేదు, ನನ್ನ ತಾತನ ಆಸ್ತಿಯನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಿಲ್ಲ, తన తాత ఆస్తిని కూడా తీసుకోలేదు. ಸ್ವತಃ ತಾನು ಕಷ್ಟಪಟ್ಟು ಸಂಪಾದನೆ ಮಾಡಿರುತ್ತದೆ. అతడు తన సొంతంగా సంపాదించినటువంటి కష్టార్జితం. ಇಂಥ ಒಂದು ಶ್ರೇಷ್ಠನಾದ ವ್ಯಕ್ತಿ, ಇಷ್ಟು ಐಶ್ವರ್ಯವಂತನಾದ ವ್ಯಕ್ತಿ ಅದರ ಮೇಲೆ ತನ್ನ ಗಮನವನ್ನ ಕೊಡದೆ ಎಲ್ಲವನ್ನ ಬಿಟ್ಟು ಆತನು ದೇವರನ್ನ ದೃಷ್ಟಿಸುವುದನ್ನ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఆ విధంగా సంపాదించుకున్నటువంటి వ్యక్తి అతను తన సంపాదన మీద దృష్టి పెట్టుకున్నాడు, దేవుని మీద తన దృష్టి పెట్టుకున్నాడుగా ఉన్నాడు. ಹಾಗಾದ್ರೆ ಈ ತರ ಒಂದು ಆತ್ಮಿಕ ಚಿಂತೆ ಹೇಗಿತ್ತು? అట్లయితే ఇది ఆత్మీయ జీవితం ఎలాగా ఉంది? ನಮಗೆ ನೋಡುವಾಗ ಯಾಕೋಬ ಅಂತ ಹೇಳುವಾಗ ನಮ್ಮಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಮನುಷ್ಯರಿಗೆ ನೆಗೆಟಿವ್ ವಿಷಯಗಳೇ ಹೆಚ್ಚು. కాబట్టి యాకోబు అన్నప్పుడు ఎక్కువగా అతని గురించి ఎక్కువ వర్తమానమే మనకు వస్తా ఉంటాయి. ಆದರೆ ಖಂಡಿತವಾಗಿ ಯಾಕೋಬನ ವಿಷಯದಲ್ಲಿ ತುಂಬಾ ಗಂಭೀರವಾಗಿರುವಂತಹ ಆತನ ಶ್ರೇಷ್ಠವಾದಂತಹ ಆತ್ಮಿಕ ಜೀವಿತ. అయితే ఖచ్చితంగా మనం చూసినప్పుడు యాకోబు యొక్క జీవితంలో ఎంతో ఆత్మీయ జీవితం ఉందని మనం చూస్తాము. ನಮ್ಮ ಜೀವಿತಗಳ ಹಾಗೆ మన యొక్క జీవితాలు కూడా ನಾವು ಕ್ರಿಸ್ತನ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವೆ, మనం కూడా క్రీస్తులమయ్యా, ನಾವು ಕೂಡ ಕೆಲವು ತಪ್ಪುಗಳನ್ನು ಮಾಡುವವರಾಗಿದ್ದೇವೆ. మనం కూడా తప్పు చేసే వాళ్ళని ఉన్నాము. ಆದ್ರೆ ನಮ್ಮ ಆತ್ಮಿಕ ಜೀವಿತವನ್ನ ಕ್ರಿಸ್ತನ ನೋಡುವಂತವನಾಗಿದ್ದಾನೆ, అయితే మన ఆత్మీయ జీవితంలో చూసేవాడిగా ఉన్నాం, ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸುವಂತವನಾಗಿದ್ದಾನೆ. ఆయన మనం క్షమించేవాడిగా ఉన్నాం. ನಮಗೆ ಯಾಕೋಬ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ మనం యాకోబు అని అన్నప్పుడు ಆತನ ಮೋಸಗಾರ, అతను మోసగాడు, ಸುಳ್ಳುಗಾರ, అతను అబద్ధం చెప్పేవాడు, ಈ ರೀತಿಯ ಯೋಚನೆ ಮಾಡ್ತಿದ್ದೆ. ఈ విధంగా మనం చేస్తాం. ಎಂದು ವಾಕ್ಯದಲ್ಲಿ ಆತನ ಇನ್ನ ಆತ್ಮಿಕ ಜೀವಿತವನ್ನು ನೋಡುವಾಗ అయితే దేవుని వాక్యంలో అతని ఆత్మీయ జీవితం మనం చూస్తాం. ಆತನು ಒಬ್ಬ ಪ್ರಾಮಾಣಿಕ, ಆನೆಸ್ಟಿ, అతను యథార్థవంతుడని చూస్తాం. ಯಥಾರ್ಥವಂತಿದ್ದ ಕೂಡಿದಂತವನು యథార్థవంతుడైనటువంటి వాడు, ಮತ್ತು ಆತನು ಹಾರ್ಡ್ ವರ್ಕ್. అతను మాత్రం కష్టపడి పనిచేసేవాడు. ಅವನ ತಂದೆ ತಾಯಿಗೆ ಆತನ ಆಸ್ತಿಯಲ್ಲಿ ಆತನು ಡಿಪೆಂಡ್ ಆಗಲಿಲ್ಲ, తన తండ్రి తన తాట ఆశపడి అతను ఆధారపడ్డాడు. ಕಷ್ಟಪಟ್ಟು ಸಂಪಾದನೆ ಮಾಡಿದಂತ ವ್ಯಕ್ತಿ. కష్టపడి సంపాదించినటువంటి వ్యక్తి. ಅಷ್ಟು ಮಾತ್ರವೇ ಅಲ್ಲ, దాని మాత్రమే కాదు, ಆತನು ಇದ್ದಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿದ್ದಂತ ವ್ಯಕ್ತಿ. ఎక్కడ తను ఉన్నాడో అది ఇతరులకు ఆస్వాదకంగా ఉన్నాడు. ತಾನು ತನ್ನ ಮಾವನ ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದ ಲಾಭಾನನು ಐಶ್ವರ್ಯವಂತನಾದನು, ಧನವಂತನಾದನು. తన మామ ఇంట్లో ఉన్నటువంటి లాభాలు ఐశ్వర్యమైనటువంటి మనం చూస్తున్నాం. ನಾವು ಕೂಡ ಹಾಗೆ ಆತ್ಮಿಕ ಮಕ್ಕಳು, ಕ್ರೈಸ್ತಿಯ ಮಕ್ಕಳು, ನಾವಿರುವಂತ ಸ್ಥಳಗಳನ್ನ ದೇವರು ಆಶೀರ್ವದಿಸುತ್ತಾಗಿದ್ದಾನೆ. మనల్ని కూడా మరి ఎప్పుడైతే క్రైస్తవులు క్రీస్తునైనటువంటి వారు ఉంటామో మనతో కూడా ఎక్కడో ఆశీర్వదింపబడేవారు. ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತ ಇರ್ತಕ್ಕಂಥವರು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡ್ತಾರೆ, మన చుట్టుపక్కలటువంటి వారు కూడా ఆశీర్వదింపబడతారు. ಮತ್ತು ನಮ್ಮನ್ನು ಕೂಡ ಆತನು ಆಶೀರ್ವದಿಸುವಂತನಾಗಿದ್ದಾನೆ. మనల్ని కూడా ఆయన ఆశీర్వదించేవాడు. ಆತನ ಒಂದು ಆತ್ಮಿಕ ಜೀವಿತದ ಒಂದು ವಚನಗಳನ್ನು ನಾವು ಆದಿಕಾಂಡ 30ನೇ ಅಧ್ಯಾಯ 33ನೇ ವಚನ, కాబట్టి తన ఆత్మీయ జీవితంలో మనం చూసిన 30 వచ్చినప్పుడు ಆದಿಕಾಂಡ 33ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡಿದ್ದೇವೆ. 35 అధ్యాయం 33 ఎందుకు మీదట నాకు రావాల్సిన చూడవచ్చు, నా న్యాయ ప్రభుత్వమే నాకు సాక్ష్యం. ನೋಡಿ, ನೋಡ್ತೀವಿ ಆ ವರ್ಷದಲ್ಲಿ ಪದೇ ಭಾಗದಲ್ಲಿ ನಾನು ಪ್ರಾಮಾಣಿಕನು ಅಪ್ರಾಮಾಣಿಕನು ಎಂಬುದು ಪ್ರತ್ಯಕ್ಷವಾಗುವುದು. కాబట్టి నేను అన్యాయమైన న్యాయవస్తుగా నా గురించి నువ్వే తెలుసుకుంటా. ಒಂದು 31ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೀವಿ, ಅವನು ಎಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟು ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾಗಿ, ನಾನು ನಿಮ್ಮ ತಂದೆಯ ಸೇವೆಯನ್ನು ಸಾಹಸದಿಂದ ಮಾಡಿದ್ದೇನೆ. 31 అధ్యాయం 6 వచ్చినప్పుడు మీ తండ్రికి నా యాపం శక్తితో చేస్తుంది. ಮತ್ತು ಅದೇ ರೀತಿ 27ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಲಾಭಾನು ಹೇಳುವವನಿಗೆ, ನನ್ನ ಮೇಲೆ ದಯವಿಟ್ಟು ನನ್ನ ಬಳಿಯಲ್ಲೇ ಇರು, ಯೆಹೋವನು ನಿನ್ನ ನಿಮಿತ್ತ ನನ್ನನ್ನು ಅಭಿವೃದ್ಧಿಪಡಿಸಿದ್ದಾರೆಂದು ಚೆನ್ನಾಗಿ ತಿಳಿದಿದ್ದೇನೆ. కాబట్టి నీ నిమిత్తము
దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని తన మామూలైనటువంటి లాభాలు చెప్తున్నాడు. ನಾವು ಅಬ್ರಹಾಮ ಇಸಾಕ ಯಾಕೋಬ కాబట్టి అబ్రహాము ఇస్సాకు యాకోబు వ్యక్తులా ఉన్నామా? ಯಾಕೋಬನ 2ನೇ ವಿಷಯದಲ್ಲಿ ಅದನ್ನ ಆತ್ಮಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ನೋಡುವಾಗ యాకోబు ఆత్మీయ జీవితాన్ని మనం రెండుగా చూస్తాం. ಆತನು ಹಾನೆಸ್ಟ್ ಆಗಿದ್ದಂತ ವ್ಯಕ್ತಿ, అతడు యథార్థవంతుడిగా ఉన్నాడు, ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳಂತ ವ್ಯಕ್ತಿ, దేవునికి భయభక్తి కలిగిన వాడు, ಇತರರಿಗೆ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿದ್ದಂತ ವ್ಯಕ್ತಿ. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నవాడు. ಮತ್ತು ಅಬ್ರಹಾಮನು ಪರಲೋಕವನ್ನು ದೃಷ್ಟಿಸಿದನು, అబ్రహాము పరలోకం మీద దృష్టి పెట్టాడు, ಇಸಾಕನು ವಾಗ್ದಾನವನ್ನು ನಿರೀಕ್ಷಿಸಿದನು, ఇస్సాకు వాగ్దానం నిరీక్షించాడు. ಯಾಕೋಬನು యాకోబు ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಲೋಕರಕ್ಷಕನು ಮಾಡತಕ್ಕಂಥ ಆತ್ಮಿಕ ಜೀವಿತ ಆತನಿಗೆ ಮೆಚ್ಚುಗೆಯಾಗಿರಬೇಕು, ఆత్మీయ జీవితం ఆయనకి కోరుకునేదిగా ఉండాలి. ನಮ್ಮ ಜೀವಿತ ಸಾಕ್ಷಿಗಳ ಜೀವಿತವಾಗಿರಬೇಕು, మన జీవితం సాక్ష్యమైన జీవితం ఉండాలి. ಮತ್ತು ನಮ್ಮ ಒಂದು ಆಶೀರ್ವಾದ ಅದು ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದವಾಗಿರಬೇಕು. మన ఆశీర్వాదం ఆత్మీయమైన ఆశీర్వాదంగా ఉండాలి. ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ಓದಿದಂತ ವಾಕ್ಯ ಭಾಗ మనం చదువుకున్న మొదటి భాగం ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 20ನೇ ವಚನದಲ್ಲಿ ఆ రోజు మొదటి 20 వచనాల ప్రకారం ಭೂಲೋಕದಲ್ಲಿ ಗಂಟು ಮಾಡಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಬೇಡ್ರಿ, లోకమందు మీరు ధనము చేకూర్చు, ನೀವು ಪರಲೋಕದಲ್ಲಿ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ರಿ. మీరు పరలోకంలో ధనాన్ని చేకూర్చండి. ಈ 3 ಜನರು ಕೂಡ ఈ ముగ్గురు కూడా వాళ్ళు చూసినప్పుడు ಭೂಲೋಕದಲ್ಲಿ ಇಷ್ಟೆಲ್ಲ ಆಸ್ತಿ ಐಶ್ವರ್ಯಗಳಿದ್ರೂ ಕೂಡ ఈ ముగ్గురికి కావాల్సినంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా ಇವರು ಪರಲೋಕದಲ್ಲಿ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡಿದ್ರು. వాళ్ళు పరలోకంలో తమ యొక్క ధనాన్ని సమకూర్చుకున్నారు. ಆದ್ದರಿಂದ ಅಬ್ರಹಾಮನ ಭೂಲೋಕದ ಎಲ್ಲಾ ಮನುಷ್ಯರಿಗೆ ಅದನ್ನು ಆಶೀರ್ವಾದಕರವಾದನು. అప్పుడు అబ్రహాం అందరి మనుషులకి ఆశీర్వాదకరం. ಇಸಾಕನ ಮೂಲಕ ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮದಂತೆ ಎಲ್ಲರಿಗೆ ಅದನ್ನು ವಾಗ್ದಾನದ ಪುತ್ರನಾದನು, ಅವರಂತೆ ನಾವು ಕೂಡ ವಾಗ್ದಾನದ ಪುತ್ರರಾಗಿದ್ದೇವೆ. ఇస్సాకు ఏ విధంగా వాగ్దానం అయ్యాడు, మనం కూడా ఆ విధంగా దేవుని విషయంలో వాగ్దానం మరి ಹಾಗಾಗಿ ಯಾಕೋಬನ ಒಂದು ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದ ಎಂದೂ ಆಶೀರ್ವಾದ ಸಿಕ್ಕೇ ಬರುತ್ತದೆ. అది యాకోబు యొక్క జీవితంలో ఎటువంటి ఆత్మీయ జీవితం ನಾವು ಆದಿಕಾಂಡ 49ನೇ ಅಧ್ಯಾಯವನ್ನು ಓದುವಾಗ మనం 49వ అధ్యాయం ఆదికాండం చూసినప్పుడు ಅಲ್ಲಿ ನಾವು ಯೆಹೂದ ಕುಲ ಮತ್ತು ಯೋಸೇಫನ ಕುಲ 2 ಕುಲಗಳನ್ನ ನೋಡ್ತೇವೆ. అక్కడ యూదా గోత్రాన్ని యోసేపు గోత్రాన్ని చూస్తాం. ಬೇರೆ ಎಲ್ಲಾ ಕುಲಗಳಿಗೆ ಅದನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುವುದಕ್ಕಿಂತಲೂ వేరే గోత్రానికి ఇచ్చేటువంటి ఆశీర్వాదం ಯೋಸೇಫ ಮತ್ತು ಯೆಹೂದನ ಕುಲವನ್ನು ಆತನು ಹೆಚ್ಚಾಗಿ ಆಶೀರ್ವದಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. యోసేపు మరి యూదా గోత్రాన్ని ఎక్కువగా ఆశీర్వదించాడు. 5 ವಚನಗಳಲ್ಲಿ ಯೋಸೇಫನನ್ನು ಆಶೀರ್ವದಿಸ್ತಾನೆ, 5 వచనాల్లో యోసేపును ఆశీర్వదించాడు. ಯೆಹೂದ ಕುಲವನ್ನು 5 ವಚನಗಳಲ್ಲಿ ಆಶೀರ್ವದಿಸ್ತಾನೆ. యూదా గోత్రాన్ని కూడా 5 వచనాలు ఆశీర్వదించాడు. ಉಳಿದಂತ 10 ಕುಲಗಳಿಗೆ మిగతా 10 గోత్రాలకి 2 ವಚನಗಳಲ್ಲಿ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ 3 ವಚನಗಳಲ್ಲಿ ಅದನ್ನು ಆಶೀರ್ವಾದ ನಂತರ ಕಾಲಜ್ಞಾನ ಹೇಳೋದು ನಮ್ಮ ನಮಗೆ. 2 లేదా 3 వచనాల్లో వారి భవిష్యత్తు గురించి యాకోబు చెప్పుకొని వచ్చాడు. ಆದ್ರೆ ಬಹಳ ವಿಶೇಷವಾಗಿ ಇರ್ತಕ್ಕಂಥವರು ಯೋಸೇಫನ ಕುಲ ಮತ್ತು ಯೆಹೂದನ ಕುಲ. చాలా శ్రేష్టమైన గోత్రాలు ఏంటంటే యోసేపు మరి యూదా గోత్రం అయి ఉన్నది. ಯಾಕೋಬನು ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಂತ ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದ ಯಾವುದು ಅಂತ ಹೇಳಿರುವಾಗ యాకోబు ఎదురు చూసేటువంటి ఆత్మీయ ఆశీర్వాదం ಯೆಹೂದ ಕುಲ. యూదా గోత్రం అయి ఉన్నది. ಅದನ್ನ ಹೇಳುತ್ತಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ అతని గురించి చెప్పేది ఏంటంటే ರಾಜದಂಡವು ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ಇರುವುದು, రాజదండం నీ చేతిలో ఉంది, ಲೋಕರಕ್ಷಕನು ಬರುವ ತನಕ ಅದು ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ಇರುವಂತದ್ದು. లోకరక్షకుడు చేతిలో నీ చేతిలోనే ఉంటుంది. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯೆಹೂದ ಕುಲದಲ್ಲಿ ಆತನು ಬಂದಂತವನು. మన ప్రభువైన యేసుక్రీస్తు యూదా గోత్రం నుంచి వచ్చినవాడు. ಮನುಷ್ಯನಾಗಿ ಲೋಕಕ್ಕೆ ಆ ಯೆಹೂದ ಕುಲದಿಂದ ಆತನು ಕಳುಹಿಸಿಕೊಟ್ಟನು. కాబట్టి మనిషి కుమారుడుగా యూదా గోత్రం నుంచి వచ్చాడు. ಈ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಯಾಕೋಬನು ದೇವರೊಟ್ಟಿಗೆ ಹೋರಾಡಿ, ಯಾಕಂದ್ರೆ ಆ ಆಶೀರ್ವಾದವನ್ನು ಕಾಣುವುದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಆತನು ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವನಾಗಿ ಆತ್ಮಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ಬಹಳ
ಪ್ರಾಮಾಣಿಕನಾಗಿ ಜೀವಿಸಿದಂತ ವ್ಯಕ್ತಿ. కాబట్టి దేవునితో పోరాడి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందినటువంటి వాడు యాకోబు అయి ఉంటున్నాడు. 4ನೇ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಗಮನಿಸುವಾಗ 4వ వ్యక్తి మనం గమనించాం. ಬಹಳ ಮುಖ್ಯವಾದ ಈ ಆದಿಕಾಂಡದಲ್ಲಿ ವ್ಯಕ್ತಿ ಯಾರು? మరి ముఖ్యమైనటువంటి పర్యాయ వ్యక్తి ఎవరు మనం చూస్తాం. ಯೋಸೇಫ. యేసేపు. ಆದಿಕಾಂಡದಲ್ಲಿ ಯೋಸೇಫನ ಕುರಿತಾಗಿ ಹೆಚ್ಚಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఆదికాండంలో ఎక్కువగా యేసేపు గురించి రాయబడ్డారు. ಯೋಸೇಫನ ಈ ಭೂಲೋಕದ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗಿತ್ತು ನೋಡ್ರಿ. భూలోక సంబంధమైన పరిస్థితి యేసేపు కదా. ಆದಿಕಾಂಡ 41ನೇ ಅಧ್ಯಾಯ ఆదికాండం 41వ అధ్యాయంలో 40-43 ವಚನಗಳನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. 40-43 వచనాలు మనం చూసినప్పుడు ನೀನೇ ಅರಮನೆಯಲ್ಲಿ ಸರ್ವಾಧಿಕಾರಿಯಾಗಿರಬೇಕು. 40ನೇ ವಚನದಲ್ಲಿ 40వ వచనం ಮತ್ತು 43ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. 42వ వచనంలో కూడా చూస్తున్నాం. ನನಗಿಂತ 2ನೇ ಅರ್ಥದಲ್ಲಿ ವಿವರಿಸಿ ಅವರ ಮುಂದೆ ಅಡಗಬೇಕು ಎಂದು ಪ್ರಕಟಣೆ ಮಾಡಿಸಿ ಅವರನ್ನು ಐಗುಪ್ತ ದೇಶಕ್ಕೆ ಸರ್ವಾಧಿಕಾರಿಯನ್ನಾಗಿ ಇಟ್ಟರು. 40వ వచనంలో నీవు నా ఇంటికి అధికారమైన 41వ వచనంలో 2వ అనుభవం నీకు ఇచ్చాడని మనం ನೋಡಿ, ಯೋಸೇಫನ ಪ್ರಾಪಂಚಿಕ ಜೀವಿತ ಈ ಲೋಕದಲ್ಲಿ ಅವನು ಉನ್ನತವಾದ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ದನು. మనం ఈ లోకంలో చూసినట్లయితే లోక సంబంధమైన జీవితంలో యేసేపు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಯಾವಾಗಲೂ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಸರ್ಕಾರದ ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರುವಂತದ್ದಾದ್ರೆ ಅಥವಾ ನಾವು ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಉತ್ತಮವಾದಂತಹ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ మనం కూడా ఉద్యోగ రీత్యా మనము ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నత స్థానంలో ఉన్నట్లయితే ನಾವು ಆ ಸ್ಥಾನ ಮಾನ ಮತ್ತು ಐಶ್ವರ್ಯದಲ್ಲಿ ನಮ್ಮ ಗಮನ ಇರ್ತದ ಅಥವಾ ನಮ್ಮ ಪರಲೋಕದ ಕಡೆಗೆ ನಮ್ಮ ಗಮನ ಉಂಟ. లేకపోతే ఆ స్థానం మనం ఉన్నటువంటి ఆ స్థితిలో మనం దాని మీద ధ్యానం ఉంటుందా లేకపోతే ఫల సంబంధమైన విషయంలో మనం ధ్యానం కలిగి ఉంటాం. ಯೋಸೇಫನಿಗೆ ಇಷ್ಟೆಲ್ಲ ಸರ್ವಾಧಿಕಾರಿ ಆಗಿದ್ದರೂ ಕೂಡ యోసేపు ఇటువంటి సర్వాధికారం కలిగి ఉన్నప్పటికీ కూడా ಆದಿಕಾಂಡ 39ನೇ 21ನೇ ವರ್ಷದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఆదికాండం 31వ అధ్యాయం ಅಲ್ಲಿ ಆದರೂ ಯೆಹೋವನ ಯೋಸೇಫನ ಸಂಗಡ ಇದ್ದು ಅವನ ಮೇಲೆ ಕೃಪೆಯಿಟ್ಟು ಅವನಿಗೆ ಸೆರೆ ಯಜಮಾನನ ಬಳಿಯಲ್ಲಿ ದಯಪಾಲಿಸುವಂತೆ ಮಾಡಿದನು. కాబట్టి 22వ వచనం అయితే యేసేపు యెహోవా యేసేపుకు తోడైంది అతడు కనికరపడక మీద ఆ చేస్తానని కటాక్షం చేసి. ಇದು ಯೋಸೇಫನ ಆತ್ಮಿಕ ಜೀವಿತ. ఇది యేసేపు యొక్క ఆత్మీయ జీవితం. ಯೋಸೇಫನ ಆಯುಷ್ಯದಲ್ಲಿ ಇದ್ದು ಆತನು ಸಂತೋಷ ಪಡಬಹುದಿತ್ತು. ఆ యేసేపు ఐశ్వర్యంలో ఉండి సంతోషపడవచ్చు. ಆಗ ದೇವರ ಕೃಪೆಯನ್ನು ಆಧರಿಸಿ ತನ್ನ ಆತ್ಮಿಕ ಜೀವಿತದಲ್ಲಿ ನಡೆದನು. అయితే దేవుని కృపను అనుసరించి ఆత్మీయ జీవితంలో వెళ్ళిన వాడుగా ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವ ಹಾಗೆ వాక్యంలో మనం గమనించినప్పుడు ಯೋಸೇಫನು ಪರಿಶುದ್ಧನಾಗಿದ್ದನು, యేసేపు పరిశుద్ధుడిగా ఉన్నాడు, ವ್ಯಕ್ತಿಯನಾಗಿದ್ದನು, దేవుడిగా ఉన్నాడు, ಸಾಕ್ಷಿಯ ಜೀವಿತವಿತ್ತು. ಆತನಿಗೆ మంచి సాక్షి జీవితం కలిగి ఉన్నాడు. ಎಲ್ಲಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ మరి అన్నిటికంటే ఎక్కువగా ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ತಿಳಿದನು. దేవుని వాక్యాన్ని తెలుసుకున్న వాడు ఉన్నాడు. ಹೇಗೆ ನೀವು ಇದನ್ನ ಪ್ರೂವ್ ಮಾಡ್ತೀರಾ? ఏ విధంగా దాన్ని నువ్వు రుజువుపరచగలవు? ರಾಜನ ಕನಸುಗಳ ಅರ್ಥವನ್ನು ತಿಳಿಸಿದಂತವನು ಯೋಸೇಫ್. రాజు యొక్క కళ జ్ఞానాన్ని గురించి చెప్పినటువంటి వాడు. ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಮಗೆ ಸತ್ಯವೇದ ವಾಕ್ಯ ಪೂರ್ತಿ ಬಿಟ್ಟು ఈ దినాల్లో లేఖనాలు పూర్తిగా ఉన్నాయి, ಅದು ನಮಗೆ ವಾಕ್ಯ ಗೊತ್ತಿಲ್ಲ. అయితే వాక్యం తెలియదు. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಬರೆಸಲ್ಪಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಎಷ್ಟೋ ವಾಕ್ಯಗಳು ನಮಗೆ ಇನ್ನೂ ಕೂಡ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ. అర్థం కాదు. ಇದು ಯೋಸೇಫನಿಗೂ ನಮಗೂ ಇರ್ತಕ್ಕಂಥ ಆತ್ಮಿಕ ಜೀವಿತದ ವ್ಯತ್ಯಾಸ. ఇది మనకు యేసేపు ఆత్మీయ జీవితం యొక్క వ్యత్యాసం. ಯಾಕೋಬನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಎದುರು ನೋಡುವುದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಹೋರಾಡಿ ಆಶೀರ್ವಾದ ಪಡೆಯುವಂತವನು, ನಾವು ಆಶೀರ್ವಾದ ಪಡೆಯುವುದಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಸಹ ಮಾಡದೇ ಇರ್ತಕ್ಕಂಥವರು. యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి దేవుడితో పోరాడినవాడు. మనం కనీసం మన పోరాటంలో ప్రార్థన చేయడానికి కూడా ಇಸಾಕನ ಹಾಗೆ ನಾವು ಸಮಾಧಾನದಿಂದ ಆ ವಾಗ್ದಾನವನ್ನು ನಿರೀಕ್ಷಿಸಿ ತಾಳ್ಮೆಯಿಂದ ಇಲ್ಲದೆ ಇರ್ತಕ್ಕಂಥವರು ನಾವಾಗಿದ್ದೇವೆ. కాబట్టి ఇస్సాకులాగా మనం సమాధానం కలిగి మనం ఇతరులతో సమాధాన పడే వారిగా ఉండవలసి. ಅಬ್ರಹಾಮನಿಗೆ ಏನು ಕಾಣದಿದ್ದಾಗೂ ಸಹ ನಿರೀಕ್ಷೆ ಇಟ್ಟಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದರು. అబ్రహాము ఏది కాకపోయినప్పటికీ కూడా చూడకపోయినప్పటికీ కూడా అతను నిరీక్ష పెట్టుకోవాలి. ಈ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ನಾವು ಎಚ್ಚರಿಕೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ఈ రీతిగా మనం పరీక్షిస్తున్నాం. ಯೋಸೇಫನ ಪುಣ್ಯ ಜೀವಿತಕ್ಕೆ ಬರುವಾಗ, ಅವನ ಸಾಕ್ಷಿ ಜೀವಿತವನ್ನು ಇಟ್ಟುವಾಗ యేసేపు యొక్క మూడు సాక్ష్యాలు చూసినప్పుడు అతని ఆత్మీయ సాక్షి జీవితాన్ని చూసినప్పుడు ನೋಡುವಾಗ ದೇವರ ಆತ್ಮ ಇತರರಿಗೆ ಉಂಟಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಆ ಅನ್ಯ ಜನರು ಹೇಳುವಂತದನ್ನ ಗಮನಿಸ್ತೇವೆ. ಆದಿಕಾಂಡ 41ನೇ ಅಧ್ಯಾಯ 38-39 ವಚನದಲ್ಲಿ 41వ అధ్యాయం 30-32 వచనాలు చూసినప్పుడు అతని సేవకుని చూసి ఇతర వలె దేవుని ఆత్మగా మనిషిని కనుగొనగలవా? ನಾವು ನೋಡ್ತೇವೆ, ಈತನಲ್ಲಿ ದೇವರ ಆತ್ಮ ಉಂಟಲ್ಲ, ఇతర వలె దేవుని ఆత్మ ఉంది కదా, ಈತನಿಂದ ಯೋಗ್ಯವಾದ ಪುರುಷನು ನಮಗೆ ಸಿಗ್ತಾನೆ. ఆ ఇతర వల్ల యోగ్యమైన మనిషి మనం కనుగొనగలమా? ಸಾಕ್ಷಿ ಜೀವಿತ ಈ ದಿನಗಳಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿರಬೇಕು. మన సాక్షి జీవితంలో మనం ఇట్లాగా ఉండాలి.
ಯೋಸೇಫನ ಹಾಗೆ యేసేపులాగా ಇವನ ಸಾಕ್ಷಿ ಜೀವಿತವನ್ನು ನೋಡುವುದಾದ್ರೆ ఇతనికి సాటి జీవితం మనం చూస్తాం. ಅನ್ಯ ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ అన్ని జనాంగం మధ్యలో ದೇವರ ಆತ್ಮದಿಂದ ನಡೆಸಲ್ಪಟ್ಟಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದನು. దేవుని ఆత్మ చేత నడిపించబడిగా ఉన్నాడు. ಈತನಿಗೆ ಸಿಕ್ಕಿದಂತ ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದ ಯಾವುದು? నాలుగవ తరగతిలో ఆత్మ సంబంధ ఆశీర్వాదం ఏం పొందారు? ಯಾರು ಹೇಳ್ಬೋದ? ఎవరైనా చెప్పవచ్చు? ಈತನಿಗೆ ಸಿಕ್ಕಿದಂತ ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದ ఆత్మ సంబంధమైన ನಾವು ఆశీర్వాదం ಅಬ್ರಹಾಮನ ವಿಷಯದಲ್ಲಿ ಹೇಳ್ಬಹುದು. అబ్రహాము జీవితంలో మనం చూడొచ్చు. ಅದು ಭೂಲೋಕದ ಎಲ್ಲಾ ಜನಾಂಗಗಳಿಗೆ ಅದು ಆಶೀರ್ವಾದಕರವಾದ ಮೂಲವಿದ್ರುವಾಗ ఆ భూలోకంలో అందరికి ఆశీర్వాదానికి మూడు కారణమయ్యాడు. ನಾವು ಇಸಾಕರನ್ನು ನೋಡುವಾಗ ವಾಗ್ದಾನವನ್ನ ದೃಢಪಡಿಸಿ ಅದನ್ನ ನಿರೀಕ್ಷೆಯಿಟ್ಟಂತ ವ್ಯಕ್ತಿಯಿಂದಾಗಿ ನಾವು ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದ ನೋಡಬಹುದು. విశాఖ జీవితంలో మనం చూసినప్పుడు వాగ్దానాలు చేపట్టి దానికి అందరికి వాస్తవాన్ని మనం చూస్తున్నాం. ಯಾಕೋಬನನ್ನು ನೋಡುವಾಗ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಇವತ್ತಿಗೆ ಕಳುಹಿಸಿಕೊಡುವಂತ ಅದ್ಭುತ ಯಹೂದ ಕುಲವನ್ನ ಆಶೀರ್ವದಿಸಿದ್ದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. కాబట్టి యాకోబు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు యూదాగోత్రంలో నుంచి రక్షణ వస్తాడని దానిని చూసి ఆశీర్వదించిన వాడు. ಇವರು ಮೂರು ಜನರು ಕೂಡ ఈ ముగ్గురు కూడా ತಂದೆ ಮಗ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ಇವರನ್ನು ನಡೆಸಿದಂತ ರೀತಿ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినటువంటి నీతి ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಇವತ್ತು ಕಳಿಸಿಕೊಡುವಂತ ಯೋಜನೆಯನ್ನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ತಂದದ್ದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. కాబట్టి తండ్రి దేవుడు ఏ పనైతే అప్పగించాడో కార్యక్రమంలో వాళ్ళు చూసి ఆనందించిన వారు ఉన్నారు. ಹಾಗಾದ್ರೆ ಯೂಸೆಫನ ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದ ಯಾವುದು? అయితే యేసయ్య ఆత్మీయ ఆశీర్వాదం ఏంటి? ಈಗ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮ ಸಿದ್ಧಾಂತದಲ್ಲಿ ಬರಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಒಂದು ಹೋಗಿದ್ದಾನೆ. కాబట్టి పరలోకమైన యేసు క్రీస్తు ఇంకా మరలా వచ్చేవాడు కాదు, ఎందుకంటే ఆయన వచ్చి వెళ్ళాడు. ಹಾಗಾದ್ರೆ యోసేಫನಿಗೆ ಸಿಕ್ಕಿದಂತ ಆಶೀರ್ವಾದ ಯಾವುದು? అట్లయితే యేసును గురించినటువంటి ఆశీర్వాదం ఇది. ಡಬಲ್ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್. రెండంతల ఆశీర్వాదం. ನಾವು ಈ ದಿನ ಎಲ್ಲ ನಮ್ಮ ಒಂದು ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಡಬಲ್ ಅನ್ನು ನಾವು ಅಪೇಕ್ಷಿಸ್ತೇವೆ. కాబట్టి మన యొక్క ఏదైతే మనం మూలం పెట్టుబడి పెడతామో రెండంతలు కావాలని ఆశ ಯೋಸೇಫನು ಕೂಡ ಅದನ್ನೇ ಮಾಡಿದ್ರು. యేసు కూడా అదే చేశాడు. ಆದ್ರೆ ಅದನ್ನ ಐಗುಪ್ತ ದೇಶದ ಐಶ್ವರ್ಯದಲ್ಲಿ ಮಾಡಲಿಲ್ಲ. అయితే ఐగుప్తులో ఉన్నటువంటి కాబట్టి అక్కడ ఎఫ్రాయిము మనష్షేలు మనం ఇశ్రాయేలు గోత్రాల్లో చేర్చబడ్డాము. ಇದು ಇಷ್ಟು ಪರಿಶುದ್ಧನಾಗಿ ದೇವರಿಗೆ ಮೆಚ್ಚುಗೆಯಾಗಿ ನಡೆದದ್ದರಿಂದ అతను అంత పరిశుద్ధంగా దేవునికి ఇష్టపూర్వకంగా జీవించడం ద్వారా ಈ ಇಸ್ರಾಯೇಲರ 12 ಕುಲಗಳಲ್ಲಿ ಯೋಸೇಫನ ಮನಸ್ಸು ಮತ್ತು ಎಫ್ರಾಯೀಮ್ ಕುಲಗಳು ಸೇರಿಸಲ್ಪಟ್ಟವು. కాబట్టి యేసేపు యొక్క రెండు గోత్రాలు ఇదిగో ఆ గోత్రాలు ಈ ಒಂದು ಡಬಲ್ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ಸ್ ఈ రెండింటిల ఆశీర్వాదం ನಾವೆಲ್ಲರೂ ಯೋಚನೆ ಮಾಡುವ ಹಾಗೆ ನಾವು ఆలోచన చేసి ಬರೀ ಭೂಲೋಕದಲ್ಲಿ ಮಾತ್ರ ಅಲ್ಲ, ఇది భూలోకంలో మాత్రమే కాదు, ಇದು ಯಾವ ಕಾಲದವರಿದ್ದೇ ನಾವು ಗಮನಿಸುವಾಗ ఇది ఎంతవరకు ఉందని మనం చూస్తాము. ನಾವು ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥಕ್ಕೆ ಬರುವಾಗ అది ప్రకటన గ్రంథంలో చూస్తాము. ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 7ನೇ ಅಧ್ಯಾಯ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 6ನೇ ವಚನ ಮತ್ತು 8ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. 6వ వచనం 8వ వచనంలో చూస్తాము. ಈ ಒಂದು 7 ವರ್ಷಗಳ ಸರಿಯಾದ ಕಾಲದಲ್ಲಿ ದೇವರು ಆರಿಸಿಕೊಳ್ತಕ್ಕಂತ 1,44,000 ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗದಲ್ಲಿ ಮನಸ್ಸೆ ಕುಲದವರು ಮತ್ತು ಯೋಸೇಫನ ಕುಲದವರಲ್ಲಿ 12,000. 6ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ಅಲ್ಲಿ 6ನೇ ವಚನದ 2ನೇ ಭಾಗದಲ್ಲಿ ಮನಸ್ಸೆಯ ಕುಲದವರಲ್ಲಿ 12,000 ಮಂದಿ ಮತ್ತು 8ನೇ ವಚನದ 2ನೇ ಭಾಗದಲ್ಲಿ ಯೋಸೇಫನ ಕುಲದವರಲ್ಲಿ 12,000 ಮಂದಿ. కాబట్టి మనిషి ఎఫ్రాయిము గోత్రాల నుండి 12,000 మంది వచ్చి ಇಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ఇక్కడ మనం చూస్తాము. ಎಫ್ರಾಯೀಮ್ ಕುಲದಲ್ಲಿ ಸೇರಿಸಲ್ಪಟ್ಟಿರುವ ಅದಕ್ಕೆ ಕಾರಣ ಏನೆಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಕಟಣೆ ನಾವು ತಿಳ್ಕೊಂಡಿದ್ದೇವೆ. ఆ ఎఫ్రాయిము గోత్రం చేర్చబడలేదు, ఎందుకంటే కారణం మనం చూస్తాము. ಆದ್ರೆ ದೇವರು ಆ ಕಾಲದಲ್ಲಿ ಯಾಕೋಬನ ಮೂಲಕವಾಗಿ ಯೋಸೇಫನನ್ನ ಆಶೀರ್ವದಿಸಿದಂತ ರೀತಿಯಲ್ಲಿ దేవుడు యాకోబు ద్వారా యేసేపు ఆశీర్వదించబడడం చూస్తాము. ಮನಸ್ಸೆ ಮತ್ತು ಯೋಸೇಫನ 2 ಕುಲಗಳನ್ನ ಇಲ್ಲಿ ಸೇರಿಸಿರುವುದನ್ನ ನಾವು ನೋಡ್ತೇವೆ. మనిషి యేసేపు యొక్క గోత్రాన్ని చేసినట్టుగా చూస్తున్నాం. ನಾವು ಸಹ ಈ ರೀತಿಯಾದಂತ ಡಬಲ್ ಆಶೀರ್ವಾದ ಬೇಕಾ? మనకు ఇటువంటి నిరంతర ఆశీర్వాదం ನಮ್ಮ కావాలి. ಮಕ್ಕಳು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡ್ಬೇಕಾ? మన బిడ్డలు ఆశీర్వదించబడాలి. ನಮ್ಮ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡ್ಬೇಕಾ? మన పనులన్నీ కూడా ఆశీర్వదించబడాలి. ನಿಮ್ಗೆ ಭಗವಂತನ ಕಾಣದಿರ್ತಕ್ಕಂಥ ಆಶೀರ್ವಾದ ಬೇಕಾ? మన హృదయంలో కనబడేటువంటి ఆశీర్వాదాలు కావాలి. ನಾವು ಅಬ್ರಹಾಮ್ ಇಸಾಕ್ ಯಾಕೋಬ ಯೋಸೇಫರ ಹಾಗೆ మనం అబ్రహాము ఇస్సాకు యాకోబు యేసేపు ಇಹಲೋಕವನ್ನು ನಾವು ಆಶಿಸುತ್ತೇವೆ. ఎన్నో మూలం ఆశపడు.
ಪರಲೋಕವನ್ನು ದೃಷ್ಟಿಸುವವರಾಗಿರ್ಬೇಕು. పరలోకంలో దృష్టి పెట్టి ನಮ್ಮ ಆತ್ಮಿಕ ಚಿತ್ತ ಅದಕ್ಕೆ ಮೆಚ್ಚುಗೆಯಾಗುವಂತಾಗಿರಬೇಕು. మన ఆత్మీయ జీవితం ఆయనకి ఇష్టపడేదిగా ఉండాలి. ಮತ್ತು ನಾವು ನಮ್ಮ ಸಾಕ್ಷಿ ಜೀವಿತ ಹೇಗಿರಬೇಕಂದ್ರೆ మన సాక్షి జీవితం ఎలాగా ఉండాలి? ಅದರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಗಳಾಗಿರಬೇಕು. ఆయనకి భయభక్తి కలిగిన వారు ఉండాలి. ಇಷ್ಟಾಗ್ರಹವನ್ನು ದೇವರಿಂದ ಹಾಗೆ ನಮಸ್ಕರಿಸಬೇಕು. ఆ ఇష్టాలతో కూడా ఏ విధంగా దేవుడు ఉన్నాడు మనకి కూడా ఆయన ఉండాలి. ಯಾಕೋಬನು ಇಲ್ಲಿ ದೇವರು ಮತ್ತು ಮನುಷ್ಯರ ಸೈನ್ಯ ಹೋರಾಡಿದ ಹಾಗೆ ನಾವು ಕೂಡ ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದಕ್ಕಾಗಿ ಹೋರಾಡಬೇಕು. ಅಂತ ಸಾಕ್ಷಿ ನಮ್ಮದಾಗಿರಬೇಕು. యాకోబు దేవుడితో మనుషులతో పోరాడాడు. అలాగే అటువంటి పోరాటం కలిగిన వారు ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಾಲ್ಕನೇದಾಗಿ ಯೋಸೇಫನ ಹಾಗೆ ದೇವರ ಆತ್ಮ ಈತನಲ್ಲಿ ಉಂಟಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗೆ ನಮ್ಮಲ್ಲಿ ಕೂಡ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರ ಕಾರ್ಯಗಳು ನಡೆಯುವಂತದ್ದಾಗಿರಬೇಕು. యేసుని చూసినప్పుడు ఇతడు ఆత్మ సంబంధమైన వాడు ఆత్మీయతలో ఉందన్నట్టుగా మనలో కూడా ఆత్మ సంబంధమైన ಈ ರೀತಿಯಾಗಿರುವುದಾದ್ರೆ ఈ విధంగా మనం ఉన్నాం. ನಮ್ಮ ಮೂಲಕ ಅನೇಕ ಜನಗಳಿಗೆ ಆಶೀರ್ವಾದ ಉಂಟಾಗ್ತದೆ. మన ద్వారా అనేక ఆశీర్వాదం ನಮ್ಮ ಮೂಲಕ ಅನೇಕ ಜನರು ಈ ವಾಗ್ದಾನದ ಫಲವನ್ನು ಒಪ್ಪುವುದಕ್ಕೆ ಅವರು ಬಾಧ್ಯ ಆಗ್ತಾರೆ. అలాగే అనేక మంది ఈ వాగ్దానాలను పొందేవారుగా ఉంటారు. ಮತ್ತು ನಮ್ಮ ಮೂಲಕವಾಗಿ ಅನೇಕ ಜನರು ಲೋಕರಕ್ಷಕ ಕ್ರಿಸ್ತನನ್ನ ಯಾಕನ್ನು ತೋರಿಸಿದ ಹಾಗೆ ನಮ್ಮ ಮೂಲಕ ಅನೇಕ ಕ್ರಿಸ್ತನನ್ನ ಕಾಣುವುದು ಮಾಡಿದ್ದಾರೆ. ఏ విధంగా యేసు చూశారు మనలో కూడా యాకోబులో చూశారు. మనం కూడా ఈ దేవుడు క్రీస్తు మనలో చూడాలని ఆశ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಯೋಸೇಫನು ತನ್ನ ಮಕ್ಕಳನ್ನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪರಲೋಕದ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೇಳಿ ಆಶೀರ್ವದಿಸಿಕೊಂಡನು. ఏ విధంగా యేసు తన కుమారుని నిమిత్తం ఏ విధంగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబడ్డాడు. ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಮಕ್ಕಳು ಕೂಡ ದೇವರು ಅವರನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಆಶೀರ್ವದಿಸುತ್ತಾಗಿದ್ದಾನೆ. అలాగే మనలను కూడా దేవుడు ఎక్కువగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ಈಗ ನಮಗಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರಶ್ನೆ, అట్లయితే మనలో ఉన్నటువంటి ప్రశ్న ఏంటి? ಅಬ್ರಹಾಮ ನೋಡ್ತೇವೆ. అబ్రహాములో చూస్తున్నా ಒಂದೇ ಕುಟುಂಬದಲ್ಲಿ ఒకే కుటుంబం సంబంధించి ಒಬ್ಬರು ಇಬ್ಬರು ಕೂಡ ಐಶ್ವರ್ಯವಂತರು. ఇద్దరు కూడా ఆశీర్వాదం. ಒಬ್ಬನು ಇಹಲೋಕವನ್ನು ಪ್ರೀತಿಸಿದನು, ಇನ್ನೊಬ್ಬನು ದೇವರನ್ನ ಆತನ ಮಾರ್ಗಗಳನ್ನ ಪ್ರೀತಿಸಿದನು. ఒక వ్యక్తి లోకాన్ని ప్రేమించాడు, ఇంకొకటి దేవుని మార్గాన్ని ప్రేమించాడు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇಸಾಕನನ್ನ ಇಷ್ಮಾಯಿಲನನ್ನ ನೋಡಿದೆವು. అలాగే ఇస్సాకు ఇష్మాయేలును చూశారు. ಒಬ್ಬರು ಕೂಡ ಐಶ್ವರ್ಯವಂತರೆ. ఇద్దరు కూడా ఆశీర్వాదమే. ಒಬ್ಬನು ಆತನು ದೇವರನ್ನ ಧ್ಯಾನ ಮಾಡುವುದಕ್ಕೆ ದೇವರನ್ನ ಆತ್ಮಗಳನ್ನು ಮಾಡಿದನು. ఒక వ్యక్తి దేవుని ఆదుకుని ఆయన మీద ఆధారపడిపోయాడు. ಇನ್ನೊಬ್ಬರು ಇಹಲೋಕದ ಕಡೆಗೆ ಅವನು ಜಾರಿ ಹೋದನು. ఇంకొక వ్యక్తి ఈ లోకాన్ని అనుసరించి వెళ్ళిపోయాడు. ಅದೇ ರೀತಿ ಯಾಕೋಬ ಏಸಾವನನ್ನ ನೋಡುವಾಗ అలాగే యాకోబు యేసేవును మనం చూసినప్పుడు ನಮಗೆ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ದೇವರ ವಾಕ್ಯ ಬರೆಸಲ್ಪಟ್ಟಿದೆ. నూతన నిబంధనలో స్పష్టంగా వారి గురించి రాయబడ్డాయి. ಏಸಾವನು ಪ್ರಾಪಂಚಿಕನೆಂಬುದಾಗಿ, యోసేపు లోక సంబంధమైన వ్యక్తి. ಈಗಿನ ಗ್ರಂಥದಲ್ಲಿ ಸಹ ನಾವು ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥದಲ್ಲೇ ನೋಡ್ತೇವೆ. ನಾವು ದೇವರು ಯಾಕೋಬನನ್ನ ಪ್ರೀತಿಸಿದಂತೆ ಏಸಾವನನ್ನ ಆತನು ದ್ವೇಷಿಸಿದನೆಂಬುದಾಗಿ. వివేకానందంలో చూస్తారు యాకోబుని ప్రేమించాడు, యేసేవుని ద్వేషించాడు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಾಲ್ಕನೇ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನಾವು ನೋಡುವಾಗ, అలాగే నాలుగో వ్యక్తి మనం చూసినాం ಯೋಸೇಫನನ್ನ ನೋಡುವಾಗ యేసేపును మనం చూసినప్పుడు ಆತನು ಐಶ್ವರ್ಯವತನಾಗಿದ್ರು ಕೂಡ అతడు ఐశ్వర్యవంతుడైనప్పటికీ కూడా ದೇವರನ್ನ ಆತ್ಮನು. దేవుని ఆరాధిస్తున్నాడు. ಆದ್ರೆ ಆತನ ಅಣ್ಣಂದಿರು అదే వారి అన్నదమ్ములు ಅಧಿಕಾರದಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అది నాడు స్పష్టంగా రాయబడ్డది. ಅಣ್ಣಂದಿರು ಹೊಟ್ಟೆ ಕಿಂಚಿನಿಂದ ಆತನನ್ನ ಮಾರಿಬಿಟ್ಟರೆಂಬುದಾಗಿ. అతని కడుపు పంటతో అన్నదమ్ములని అతని అమ్మివేశాన్ని మనం చూస్తాం. ನಾಲ್ಕು ವ್ಯಕ್ತಿಗಳನ್ನ ನೋಡಿ, ఈ నాలుగు వ్యక్తులు మనం చూస్తాం. ಇನ್ನೊಂದು ಸೇರಿ ಉಳಿದಂತ ನಾಲ್ಕು ವ್ಯಕ್ತಿಗಳನ್ನ ನೋಡಿ, మరి వైపునటువంటి నలుగురు వ్యక్తులు చూస్తాం. ಒಂದೇ ಕುಟುಂಬದವರು, ఒకే కుటుంబంలో ఉన్న ಒಬ್ಬ వారు, ತಂದೆ ಮಕ್ಕಳು, ఒకే తల్లి పిల్లలు, ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರು. అన్నదమ్ములు ಆದ್ರೂ ಕೂಡ అయినప్పటికీ కూడా ದೇವರಲ್ಲಿ ಒಬ್ಬರು ಭಯಭಕ್ತಿಯಲ್ಲಿದ್ದರೆ, ఒక వ్యక్తి దేవుడిని భయభక్తి కలిగి ಇನ್ನೊಬ್ರು ದೇವರನ್ನು ತಿರಸ್ಕರಿಸಿ ಪ್ರಪಂಚವನ್ನು ಆಶಿಸುವುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఇంకొకరు దేవుడిని తెలిసి ప్రపంచాన్ని ఆశించేవారు. ಈ ನಾಲ್ಕು ಜನರು ಯಾರು ಒಳಗಾಗಲಿಲ್ಲ. ఈ నలుగురు కూడా ఎవరు వాళ్ళ పేదవారు కాదు. ಎಲ್ಲರೂ ಐಶ್ವರ್ಯವಂತರೆ, అందరూ ధనవంతులే. ಆದರೂ ಕೂಡ ಕ್ರಿಸ್ತನನ್ನು ಆತ್ಮಗಳು. అయితే వారందరూ కూడా క్రీస్తున్నారు. ನಾವು ಕೂಡ ದೇವರನ್ನು ಆತ್ಮಗಳವರಾಗಿಲ್ಲ. మనం కూడా దేవుణ్ణి ఆదుకునే వారు. ಪರಲೋಕದಲ್ಲಿ ಗಂಟು ಮಾಡಿ ಇಟ್ಟುಕೊಳ್ಳುವುದನ್ನು ಇವರು ಕರೆಯಲಿಲ್ಲ. కాబట్టి ఇప్పుడు వారు ధనం ఉంచుకోవాలని వాళ్ళు నేర్చుకోవాలి. ಇವರು ಪರಲೋಕದಲ್ಲಿ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡಲಿಕ್ಕೆ ಅವರು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾರೆ. మనలో పూర్వకమైన ధనాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడ్డారు. ಇದರಿಂದ ದೇವರ ವಾಕ್ಯ ನಮಗೆ ಕೆಲವು ವಾಕ್ಯಗಳನ್ನು ನಾವು ಉತ್ತರ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. దీనిని బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. ದೇವರ ವಾಕ್ಯ ನಮಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ನಮಗೆ ದೇವರಾಗಿ ಎಚ್ಚರಿಸಿಕೊಂಡದ್ದಾಗಿದೆ. మొదటి మనలో ఏ విధంగా నేరుగా ఆ వాక్యాలను హెచ్చరిస్తున్నాడు. ಮೊದಲನೇ ತಿಮೋಥೆಯನ ಪತ್ರಿಕೆ 6ನೇ ಅಧ್ಯಾಯ, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6ನೇ ಅಧ್ಯಾಯ 7 ಮತ್ತು 8ನೇ ವಚನದಲ್ಲಿ, 6, 7, 8ನೇ ವಚನದಲ್ಲಿ 6, 7, 8 వచ్చిన 6వ అధ్యాయం 7, 8 వచ్చిన మనం ఈ లోకాలకి ఏమేమి చేయలేదు, దీని నుండి ఏమేమి తీసుకుంటుకోలేదు కదా. అనవసరం గల వారు వాటితో
ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೀವಿ 6:7 ವಚನದಲ್ಲಿ 6:7 ಇದು ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮಾತನಾಡಿ ನಮಗೆ ತಿಳಿಸುವಂತದ್ದಾಗಿದೆ. ಮತ್ತೆ ಸುವಾರ್ತೆಗಳು ಪರಲೋಕದಲ್ಲಿ ಮಾತ್ರ ನಾವು ಏನು ತಗೊಂಡು ಬರಲಿಲ್ಲ, ಏನು ನಾವು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಲಿಲ್ಲ. ಏನು ನಮಗೆ ಅದಕ್ಕಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಭೂಲೋಕದಲ್ಲಿ ಗಂಟು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕೆಂತ ಹೇಳಿದನು. ಪ್ರಭು చెప్పాడు. ಅದೇ ಮೊದಲನೇ ತಿಮೋಥೆಯ ಗ್ರಂಥ 6ನೇ ಅಧ್ಯಾಯ 17, 18, 19 ವಚನದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಅದೇ 6:15 ಇಹಲೋಕ ವಿಷಯದಲ್ಲಿ ಐಶ್ವರ್ಯವುಳ್ಳವರು ಅಹಂಕಾರಿಗಳಾಗಿರದೆ ಅಸ್ಥಿವಾರವಾದ ಐಶ್ವರ್ಯದ ಮೇಲೆ ನಿರೀಕ್ಷೆಯಿಡದೆ ನಮ್ಮ ಭೋಗಗಳಿಗೋಸ್ಕರ ನಮಗೆ ಎಲ್ಲವನ್ನು ಹೇರಳವಾಗಿ ದಯಪಾಲಿಸುವ ದೇವರ ಮೇಲೆ ನಿರೀಕ್ಷೆಯಿಡಬೇಕೆಂದು ವಾಸ್ತವವಾದ ಜೀವನವನ್ನು ಬದುಕುವುದಕ್ಕೋಸ್ಕರ ಅವರು ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡುವುದು, ಸತ್ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಐಶ್ವರ್ಯವಂತರು, ದಾನ ಧರ್ಮಗಳನ್ನು ಮಾಡುವುದು, ಪರೋಪಕಾರ ಮಾಡುವುದು ಆಗಿದ್ದು ಮುಂದಿನ ಕಾಲಕ್ಕೆ ಒಳ್ಳೆಯ ಅಸ್ಥಿವಾರವಾಗುವುದನ್ನು ತಮಗೆ ಕೂಡಿಸಿಟ್ಟುಕೊಳ್ಳಬೇಕೆಂದು ಅವರಿಗೆ ಆಜ್ಞಾಪಿಸಿತು. కాబట్టి ಒಂದು ಧರ್ಮವನ್ನು వారు ధరించుకుంటాక అస్థిరమైన ధర్మವನ್ನು ఉపయోగించక సుఖముగా అనుభవించు సంస్థలను వారు ధారాళంగా దేవుని ఏంటి నమ్మించడానికి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని రాబో కాలంలో మంచి గుణాన్ని అలవాటు చేసుకోవచ్చు. మేలు చేయవారు, సక్రియలు ధర్మం గలవారు, అవగాహన గలవారు, తమ ధర్మంలో ఎదురు పాలించువారనేటువంటి వారికి అజ్ఞానించు. ಇದರ ಒಂದು ಸಂಕ್ಷಿಪ್ತವಾದಂತಹ ಮಾತಿನ ಕೇಳುವಾಗ ఇక్కడ మనం సంక్షిప్తంగా ఈ మాట చూసాం. ನಮ್ಮ ಎಲ್ಲಾ ಸಕಲ ಆಶ್ರಯಗಳನ್ನು ಒಂದೆಡೆ ಬಿಟ್ಟು సకల ఐశ్వర్యాన్ని పట్ల ಮುಂದಿನ ಕಾಲಕ್ಕೆ ಬೇಕಾದಂತಹ ಅಸ್ಥಿವಾರವನ್ನು ನಾವು ರೂಪಿಸಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. మనం రాబో కాలానికి మంచి పునాది తీసుకోవాలని చూస్తున్నాం. ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 8ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನದಲ್ಲಿ ಓದುತ್ತೇವೆ. మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 8ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನದಲ್ಲಿ ಇದಲ್ಲದೆ ನಿಮಗೆ ಹೇಳುವುದೇನೆಂದರೆ ಮೂಢಣ ಪಡುವಣ ದಿಕ್ಕುಗಳಿಂದ ಬಹಳ ಜನ ಬಂದು ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಅಬ್ರಹಾಂ, ಇಸಾಕ್, ಯಾಕೋಬ್ ಎಂಬುವರ ಸಂಗಡ ಊಟಕ್ಕೆ ಕೂಡುವರು. కాబట్టి అనేక పరమటి వచ్చి అబ్రహాముతో కూడా ఇస్సాకుతో కూడా యాకోబుతో కూడా పరలోకమందు ನಮ್ಮ ಒಂದು ಸ್ಥಿತಿ ಇರುವುದರಿಂದ ನಾವು ಪರಲೋಕದಲ್ಲಿ ನಮ್ಮ ಸ್ಥಾನವನ್ನ, ಅಲ್ಲಿ ನಮ್ಮ ಆಸ್ತಿಯನ್ನು ನಾವು ಕೂಡಿಟ್ಟುಕೊಳ್ಳುವುದರಾಗಿರೋಣ. మన స్థితి ఎలాగా ఉంటుండగా పరలోకంలో మన ఆస్తిని సమకూర్చే వారంగా ఉండాలి. ಯಾಕೆ ದೇವರು ಅಬ್ರಹಾಂ, ಇಸಾಕ್, ಯಾಕೋಬ ಸಂಗಡನ್ನು ಕೂಡಿಸ್ತಾನೆ ಅಂತ ಹೇಳುವಾಗ ఎందుకు అబ్రహాము ఇస్సాకు యాకోబుతో మనల్ని కూర్చోబెట్టాడంటే ಇಬ್ರಿಯರ ಪತ್ರಿಕೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನದಲ್ಲಿ ಬರ್ತದೆ. గలిలయ రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా ఉంది. ಇಬ್ರಿಯರ ಪತ್ರಿಕೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 11వ అధ్యాయం ಯಾಕಂದರೆ ಅವನು ಶಾಶ್ವತವಾದ ಅಸ್ಥಿವಾರಗಳ ಪಟ್ಟಣವನ್ನು, ಅಂದರೆ ದೇವರು ಸಂಕಲ್ಪಿಸಿ ನಿರ್ಮಿಸಿದ ಪಟ್ಟಣವನ್ನು ಎದುರು ನೋಡುತ್ತಿದ್ದರು. ಈ ವಚನವನ್ನು ನಾವು ಗಮನಿಸುವಾಗ ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు ಅಬ್ರಹಾಂ, ಇಸಾಕ್, ಯಾಕೋಬ, ಯೋಸೇಫ అబ్రహాము ఇస్సాకు యాకోబు ಈ 4 ಜನರು ಕೂಡ అందరూ కూడా ಎಲ್ಲೋಕವನ್ನು ಅವರು ನೋಡಲಿಲ್ಲ, ఎందులో వారు చూడండి ಪರಲೋಕವನ್ನು ದೃಷ್ಟಿಸಿದರು, పరలోకాన్ని వారు దృష్టి పెట్టారు, ಒಳ್ಳೆ ಆತ್ಮಿಕ ಜೀವಿತವನ್ನ ಜೀವಿಸಿದರು, మంచి ఆత్మీయ జీవితాన్ని జీవించారు, ಒಳ್ಳೆಯ ಸಾಕ್ಷಿಯ ಜೀವಿತವನ್ನ ಪಡೆದುಕೊಂಡರು. మంచి సాక్షి జీవితాన్ని వారు పొందుతారు. 4 ಜನರ ಜೀವಿತದಲ್ಲಿಯೂ ಕೂಡ వారి జీవితాలు మనం చూసినప్పుడు 4 ವಿಷಯಗಳಲ್ಲಿಯೂ ಕೂಡ 4 విషయాలు ದೇವರಿಗೆ ಮೆಚ್ಚುಗೆಯಾಗಿರುತ್ತವರು. దేవునికి ఇష్టపూర్వకంగా వారు జీవించారు. ಅವರು ಪರಲೋಕವನ್ನು ಎದುರು ನೋಡ್ತಾ ಇರುತ್ತವರು. వారు పరలోకాన్ని ఎదురు చూసేవారుగా ఉన్నారు. ನಾವು ಅದೇ ಇಬ್ರಿಯ ಪತ್ರಿಕೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 13ರಿಂದ 16ನೇ ವಚನದಲ್ಲಿ ಓದುವಾಗ అదే 11వ అధ్యాయం 11 నుంచి కిందికి మనం చూసాం. ನಾವು ಕೊನೆ ವಚನಗಳ 16ನೇ ವಚನದಲ್ಲಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. ಪರಲೋಕವೆಂಬ ಉತ್ತಮ ದೇಶವನ್ನು ಆರೈಸುವವರು ಅದರಿಂದ ದೇವರು ಅವರ ದೇವರೆನಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ನಾಚಿಕೊಳ್ಳದೆ ಅವರಿಗೋಸ್ಕರ ಪಟ್ಟಣವನ್ನ ಸಿದ್ಧ ಮಾಡಿದ್ದಾನೆ. అందుచేత వారి దేవుడు దేవుడు వారిని ఆయన వారి ನೋಡಿದ್ರೆ ಈಗ ಓದಿದಂತ ಈ 5 ವಾಕ್ಯಗಳಲ್ಲಿ ನಾವು ಚದುರಿನటువంటి 5 ವಾಕ್ಯಗಳು ನಾವೇನು ತಗೊಂಡು ಮಾಡಿಲ್ಲ, ಏನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಿಲ್ಲ, ನಾವು ದೇವರ ಹೇಳಿದ ಅದರಲ್ಲಿ ಕುರಿತು ಆದ್ರಿಂದ ನಾವು ಮಾಡಬೇಕಾಗಿರುವುದು ಅದೇ మనం చేయాల్సింది. ಹಿಂದಿನ ಕಾಲಕ್ಕೆ ಅಸ್ಥಿವಾರವಾಗಿರ್ತಕ್ಕಂಥದ್ದನ್ನ ನಾವು ಕೂಡಿಸಿಡಬೇಕಾಗಿದೆ. ನಾವು కావాల్సినటువంటి మంచి పునాది వేసుకోవాలి. ಯಾಕಂದ್ರೆ ಅಬ್ರಹಾಂ, ಇಸಾಕ್, ಯಾಕೋಬರೊಂದಿಗೆ ನಮ್ಮ ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಊಟಕ್ಕೆ ಕೂಡಿಸ್ತಾನೆ. ఎందుకంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుతో కూడా మనం భోజనానికి
మనల్ని కూర్చోబెట్టి ಯಾಕಂದ್ರೆ ಆದಿ ಕಾಲದಲ್ಲಿ ಇವರು ಪರಲೋಕವನ್ನ ಎದುರು ನೋಡ್ತಾ ನಿರೀಕ್ಷಿಸಿದಂತವರು. ఎందుకంటే అది కావాలని పరలోకాన్ని చూసి నిరీక్షించబడేవారు. ಯಾಕಂದ್ರೆ ಇಲ್ಲಿ 11 ವಿಷಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ ದೇವರು ಪರಲೋಕದಲ್ಲಿ ಆತನ ಪಟ್ಟಣವನ್ನ ಸಿದ್ಧಪಡಿಸಿದ್ದಾನೆ. ఎందుకంటే 11 అధ్యాయంలో 16 వచనాలను చూసినట్లయితే దేవుడే పట్టణాన్ని సిద్ధపరిచాడు. ಯಾಕಂದ್ರೆ ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ಓದ್ತೀವಿ. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం చూస్తున్నాం. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳುವಂತ ಮಾತು, యేసు ప్రభు చెప్పినటువంటి మాట, ಪರಲೋಕ ತೆರೆದಿರುವುದಂತ, పరలోకం తెరవబడి ನನ್ನ ಮೇಲೆ ದೇವದೂತರು ಹೋಗುತ್ತಾ ಇರುವುದನ್ನ ಇಳಿತಾ ಇರುವುದನ್ನ ನೀವು ಕಾಣುತ್ತೀರಿ ಎಂಬುದಾಗಿ. నా మీద దేవుడు ఎక్కడో దిగడం చూస్తున్నామని చెప్తున్నారు. ಆದುದರಿಂದ దానిని బట్టి ನಾವು ಈ 4 ಜನರ ಒಂದು ಜೀವಿತವನ್ನ ನಾವು ಗಮನಿಸಿ, ఈ నలుగురు యొక్క జీవితాలను గమనించి, ಅವರು ನಮ್ಮ ಕೂಡ ಹಾಗೆ ಈ ಪ್ರಾಪಂಚಿಕ ಜೀವಿತವನ್ನ ಜೀವಿಸಿದರು. కాబట్టి మనలాగే ఈ భూలోకంలో ప్రపంచ ప్రాపంచిక జీవితం చేయించారు. ಹಣ ಸಂಪಾದನೆ ಮಾಡಿದರು, వారు ధనాన్ని సమకూర్చుకున్నారు, ಆಸ್ತಿ ಸಂಪಾದಿಸಿದರು, ఆస్తి సంపాదించుకున్నారు, ಯಥೇಚ್ಛವಾಗಿ ಶ್ರೀಮಂತರಾದರು. యథేచ్ఛగా శ్రీమంతులయ్యారు. ಆದ್ರೆ ಅವರ ಮನಸ್ಸು, ಅವರ ಕಾರ್ಯಗಳು ಅದರ ಮೇಲೆ ಇರಲಿಲ್ಲ. అయితే వారి మనసు వారి కార్యాలు దాని మీద లేదు. ಎರಡನೇ ವಿಷಯಕ್ಕೆ ಬರುವಾಗ, రెండవ విషయానికి వచ్చినప్పుడు ನಮ್ಮ ನಿಮ್ಮ ಆತ್ಮಿಕ ಜೀವಿತ ಹೇಗಿದೆ, మన నీన ఆత్మీయ జీవితం ఎలాగా ನಮಗೆ ಎಷ್ಟು ದೇವರ ವಾಕ್ಯ ಗೊತ್ತುಂಟು, మనకు దేవుని వాక్యం ఎంతగా ಎಷ್ಟು ಹಾಡುಗಳನ್ನು ಕಲಿತಿದ್ದೇವೆ, ఎన్ని మాటలు మనం నేర్చుకున్నాం, ಎಷ್ಟು ಆತ್ಮಗಳನ್ನು ನಾವು ಸಂಪಾದಿಸಿಕೊಂಡಿದ್ದೇವೆ, ఎన్ని ఆత్మలు మనం గెలుచుకున్నాం. ನಾವು ಪರಲೋಕದಲ್ಲಿ ಎಷ್ಟು ಸ್ಥಳವನ್ನು ನಾವು ನಮಗೋಸ್ಕರವಾಗಿ ನಾವು ಸಿದ್ಧಪಡಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ನಾವು ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి పరలోకంలో ఎన్ని ఆత్మ సంపాదించావు దాన్ని మనం సమకూర్చుకున్నాం. ಎಲ್ಲವೂ ಕೂಡ ನಮ್ಮ ಆತ್ಮಿಕ ಜೀವಿತದ ಮೇಲೆ ಅದು ತೀರ್ಮಾನವಾಗುವಂತದ್ದಾಗಿದೆ. ఇదంతా కూడా మన ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉంది. ನಾವು ಇಷ್ಮಾಯೇಲ್, ಏಸಾವ ಮತ್ತು ಲೋಟ ಹಾಗೂ ಯೋಸೇಫನ ಅಣ್ಣಂದಿರಾಗಿ ಸಾಮಾಜಿಕವಾದ ವಿಷಯಗಳ ಕಡೆಗೆ ಗಮನ ಕೊಟ್ಟಿದ್ದೇವೆ. లోతు, ఇష్మాయేలు తర్వాత ఆ యేసేపు యొక్క ఆ సహోదరులాగా ప్రాపంచికమైన విషయాలు మనం లోనై ఉన్నాం. ನಮ್ಮ ಸಾಕ್ಷಿಯ ಜೀವಿತ ಈ 4 ಜನರ ಹಾಗೆ ಇದೆಯಾ? మన సాక్షి జీవితం నలుగురు యొక్క జీవితం లాగా ఉంది. 4 ಜನರ ಸಾಕ್ಷಿ ಜೀವಿತ ಹೇಗಿತ್ತು? ఈ నలుగురు యొక్క సాక్షి జీవితం ఎలాగా ఉంది? ಒಬ್ಬರು ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವರಾಗಿ ತೋರಿರುವುದನ್ನು ಗಮನಿಸುತ್ತೇವೆ. ఒకరు దేవునికి భయభక్తి కలిగిన వాళ్ళని మనం చూస్తున్నాం. ಇನ್ನೊಬ್ಬರ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ದೇವರಿಂದ ಸಕಲ ಇದ್ದಾನೆಂಬುದಾಗಿ. ఇంకొకటి దేవుడు నీతో కూడా ఉన్నాడని ఇంకొక విషయం చెప్పారు. ದೇವರು ಸ್ವತಃ ಯಾಕೋಬನ ವಿಷಯದಲ್ಲಿ ಹೇಳುವುದು, ನೀನು ಮನುಷ್ಯರ ಸಂಗಡವು ದೇವರ ಸಂಗಡವು ಹೋರಾಡಿದ್ದರಿಂದ ఆ యాకోబుతో దేవుడు చెప్పాడు, మనుషులతో దేవుడితో పోరాడేవని చెప్పాడు. ಆತನ ಆಶೀರ್ವಾದ ಯೋಸೇಫನ ಮುಂದಾಗಿ ನೋಡುವಾಗ దేశంతో మనం చూసినప్పుడు ಈ ತರವೇ ದೇವರ ಆತ್ಮ ಉಂಟಲ್ಲ, ఇతరులు దేవుడి ఆత్మ ఉన్నదా? ನಮ್ಮಲ್ಲೂ ಕೂಡ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ಹುಟ್ಟಿದ್ದಾನೆ. మనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮನನ್ನು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ಆದ್ದರಿಂದ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ దాని గురించి మనం అందరం ನಾವು ಪರಲೋಕದ ಆಶೀರ್ವಾದವನ್ನು ಅಪೇಕ್ಷಿಸುತ್ತಾ పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని ఎదురు చూస్తాం. ಅಲ್ಲಿ ನಾವು ಸಂಪಾದನೆ ಮಾಡಿಕೊಳ್ಳುವುದರ ಕಡೆಗೆ అట్లా మన ధనాన్ని సమకూర్చుకునేదా ನಾವು ಪ್ರಯತ್ನ ಪಡುವಂತರಾಗಿರೋಣ. మనం ప్రయత్నం చేద్దాం. ದೇವರಾಗಿ ನಮ್ಮೆಲ್ಲರನ್ನ ನಡೆಸುತ್ತಾನೆ. దేవుడు ఆ రీతిగా మనల్ని ದೇವರ ವಾಕ್ಯಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ. దేవుడు ఈ మాట ప్రార్థన చేస్తున్నాం. ప్రశాంత